जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जन रंजना। यशोदानंदन ब्रज जन रंजना। यमुना तेरा वनचारी। यमुना तेरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। 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 यशोदानंदन ब्रज जन रंजना। यशोदानंदन ब्रज जन रंजना। यमुना तेरा वनचारी। यमुना तेरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम
Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Radha Vrindavan Chandra Radha Vrindavan Chandra Radhe Jaya Jagannatha Jaya Baladeva Subhadra Maya Jaya Sudarshana Jaya Baladeva Subhadra Maya Jaya Sudarshana Jaya Gauranitai 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 Jaya Gauranitai Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada हरिनाम संकीर्तन की शिला प्रभुपाद की समस्त वैष्णव वृंद की प्रेयर्स तो स्टार्ट చేస్తాం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा మీ అందరికీ గీతా రహస్యం యొక్క సెకండ్ సెషన్కి స్వాగతిస్తున్నాను. ఈరోజు మనము భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం గురించి చర్చించుకుంటాం. సో భగవద్గీత ఫస్ట్ చాప్టర్ గురించి చర్చించుకునే మొదలు మనం ప్రీవియస్ సెషన్లో ఏం డిస్కస్ చేసామో అనే దాని గురించి కొంచెం రీకాల్ చేసాం. ఇప్పుడు ఎవరైనా ప్రీవియస్ సెషన్ ఏమైనా పాయింట్స్ రీకాల్ చేయగలుగుతారా, చెప్పగలుగుతారా? ప్రీవియస్ సెషన్లో మనం అంటే ఫస్ట్ సెషన్లో గీతా రహస్యం ఏం డిస్కస్ చేసాము అనే దాని గురించి. కృష్ణుడు భగవంతుడు చాలా మంచి పాయింట్. కృష్ణుడు భగవంతుడు అనే దానికి ప్రూఫ్స్ ఏమి, లక్షణాలు ఏమి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ దానికి 4 కేటగిరీస్ గుర్తుకుంటే ఎవరైనా 4 కేటగిరీస్ ద్వారా మనం కేటగిరీస్ చేస్తాం. వాళ్ళకున్న క్వాలిటీస్ నుంచి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ నుంచి, వేదిక్ స్క్రిప్చర్స్ నుంచి, వైష్ణవులు సాధువుల నుంచి, అంటే ఈ 4 మీడియంస్ ద్వారా మనం ఎట్లా కృష్ణుడే భగవంతుడు అనే దాని గురించి తెలుసుకోవచ్చు అనేది మనం చర్చించుకున్నాం. ఇంకేమి గుర్తుంది ఎవరికైనా? ఇంకేమైనా గుర్తుందా? ఎనీ అదర్ పాయింట్స్? బ్రహ్మ సంహితంలో ఎట్లా బ్రహ్మదేవుడు కృష్ణుడే భగవంతుడు అనే దాని గురించి మనము కొన్ని శ్లోకాలు డిస్కస్ చేసాం. దాని తర్వాత గీతా మహత్యం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. శంకరాచార్యులు భగవద్గీత ఎంత మధురమైన లిటరేచర్ అనే దాని గురించి వర్ణించారు. దాని గురించి కూడా మనము డిస్కస్ చేసుకున్నాం.
అదైన తర్వాత భగవద్గీత చదవాలా అంటే మనకున్న లక్షణాలు ఏమి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. 2 క్వాలిటీస్, ఒకటి వీ షుడ్ బి డివోషనలీ డిస్పోజ్ టు లార్డ్ కృష్ణ అండ్ వీ షుడ్ బి ఫ్రెండ్లీ ఇన్ నేచర్. సో ఈ 2 క్వాలిటీస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్ గురించి చర్చించుకుంటాం. సో మీకు అందరికీ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. సో హస్తినాపూర్ ఒక రాజ్యానికి రాజు శంతను మహారాజు. సో ప్రీవియస్ టైమ్స్ ఏమవుతా అంటే భూగ్రహం మొత్తానికి చిన్న చిన్న ప్రిన్సిపాలిటీస్ ఉంటాయండి, చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయండి. కానీ భూమికంతా చక్రవర్తి ఒకరు ఉంటాండ్రి. ఆ చక్రవర్తి కంట్రోల్లో మిగతా రాజులందరూ కూడా పరిపాలిస్తాండ్రు అనమాట. అంటే 1 ఎంపరర్, ఆయన కింగ్డమ్ చిన్నగానే కావచ్చు, బట్ హిస్ లా వుడ్ బి ద లా అక్రాస్ ద వరల్డ్ అనమాట. అట్లా శంతను మహారాజు అనే రాజు ఉంటాండే. ఆయనకి ఒక కొడుకుండే, ఆయన పేరు దేవవ్రత అని. ఆయన మళ్ళీ భీష్మ అని కూడా పిలుస్తారు అనమాట, గంగాదేవి ద్వారా. ఇంకో భార్య సత్యవతి. సత్యవతి ద్వారా 2 కొడుకులు పుట్టిరి. ఎవరు వాళ్ళు? చిత్రాంగదు, విచిత్రవీరు. సో చిత్రాంగదు, విచిత్రవీరులు పుట్టిన తర్వాత శంతను మహారాజు చనిపోతాడు. సో మనకందరికీ తెలిసినదే, భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాడు కాబట్టి రాజ్యము ఆయన స్వీకరించలేదు, ఆయనకి వారసత్వం కూడా ఉండలేదు. కాబట్టి చిత్రాంగదుడు, విచిత్రవీరులో వాళ్ళలో ఒకరు రాజు అవుతాడు. వన్ ఆఫ్ దెమ్ ఐ థింక్ చిత్రాంగదుడు ఇమ్మెచ్యూర్గానే చనిపోతాడు. విచిత్రవీరుడు రాజు అవుతాడు. కానీ విచిత్రవీరునికి భార్య కోసం అంబాలికల్ని తెస్తారనమాట. అప్పుడు అంబ శల్య రాజుకి ప్రేయసి కాబట్టి అంబ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయి ఆమె శిఖండిగా పుడుతుందనమాట. అంబిక, అంబాలిక వాళ్ళిద్దరూ కూడా విచిత్రవీరుడికి భార్యలుగా అవుతారు. కానీ విచిత్రవీరుడు కూడా చనిపోతాడు కాబట్టి ఒక వైదిక పాలసీ ప్రకారము సత్యవతి దేవి వేదవ్యాసుని పిలిచి వాళ్ళ గర్భాన ఎవరికి జన్మం ఇప్పిస్తాడు వేదవ్యాసుడు? ధృతరాష్ట్రునికి, పాండు మహారాజుకి. అది మాత్రమే కాకుండా ఇంకోసారి గర్భాధాన సంస్కారం చేసేకి వాళ్ళిద్దరిలో ఎవరికైనా ప్రోత్సహించినప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకోకుండా ఒక దాసిని పంపిస్తారు. కాబట్టి ఆ దాసి ద్వారా వచ్చే పుత్రుడు విదురుడు అనమాట. సో 3 సంతానం. దాంట్లో ఫస్ట్ పెద్దవాడు ధృతరాష్ట్రుడు, మళ్ళీ పాండు మహారాజు, మళ్ళీ విదురుడు అనమాట. సో భీష్మ పితామహులు హస్తినాపూర్ రాజ్యానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్గానే మిగులుతారు, కానీ వాళ్ళు సింహాసనాన్ని స్వీకరించలేదు. ధృతరాష్ట్రుడికి భార్య గాంధారీదేవి. ఆమె గాంధార రాజ్యం నుంచి వచ్చి ఉంటుంది. మళ్ళీ పాండు మహారాజు 2 స్త్రీల్ని పెళ్లి చేసుకుంటారు అనమాట. వాళ్ళు కుంతీదేవి, మాద్రీదేవి. సో పాండు మహారాజుకి 5 పుత్రులు పుడతారు. యుధిష్ఠిర మహారాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు. కుంతి నుంచి 3, మాద్రీదేవి నుంచి 2 పుడతారు. మళ్ళీ ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుడతారు గాంధారి ద్వారా. వాళ్ళు యాక్చువల్లీ ఒక్కరే, కానీ గాంధారి ఆవేశంతో గర్భం చీల్చుకున్నప్పుడు వాళ్ళందరూ మాంసపిండం అవతలకు వచ్చేసింది. దాన్ని వేదవ్యాసులు మళ్ళీ కుండల్లో ఇది హార్వెస్ట్ చేసి వాళ్ళకి 100 మందికి ప్రాణం పోస్తారు అనమాట. సో ఈ 100 బ్రదర్స్ యాక్చువల్గా పాండవులు కూడా కౌరవులే, ఎందుకంటే కురు వంశానికి చెందిన వాళ్ళు పాండవులు కూడా. కురు అంటే ఎవరు? పురు రాజు. పురురవులు ఆ రాజు వంశానికే చెందిన వాళ్ళు పాండవులు కూడా, కౌరవులు కూడా. కానీ మనము సహజంగా ఈ ధృతరాష్ట్రుని కొడుకులు మాత్రమే కౌరవులు అని పిలుస్తాం. ఎందుకు అంటే ధృతరాష్ట్రునికి ఉన్న మమకారమే కాబట్టి మనకు వాళ్ళని మాత్రమే కౌరవులు అని మనము సంబోధిస్తాం అనమాట. అట్లా హిస్టరీ అట్లా సంబోధించుకొని వచ్చింది. కానీ యాక్చువల్గా పాండవులు కూడా, కౌరవులు ఎంత కౌరవులో పాండవులు కూడా అంతే కౌరవులు అనమాట. సో ఈ 100 బ్రదర్స్ ఎవరైతే ఉంటారో కౌరవులు, వాళ్ళు పాండవుల్ని అసాసినేట్ చేయాలని, వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలని చాలాసార్లు ట్రై చేస్తారనమాట. కుంతి మహారాణి ఒక శ్లోకం కూడా ఉంది. కుంతి మహారాణి ఒక శ్లోకం ఉంది శ్రీమద్ భాగవతంలో. ఆ శ్లోకంలో కుంతి మహారాణి వర్ణిస్తుంది అనమాట ఏమేం అపఘాతాల నుంచి మేము తప్పుకున్నామని. విశాన్ మహాగ్నే పురుషాద దర్శనాదసత్సభాయాం వనవాస కృచ్ఛృత. అంటే విశాన్ మొదలు అసాసినేషన్ అటెంప్ట్ ఎవరి మీద జరుగుతుంది? భీముని మీద జరుగుతుంది. విశాన్ మహాగ్నే అంటే లక్షాగ్రహంలో వాళ్ళని కాల్చేసి ట్రై చేసింది. పురుషాద దర్శనాథ్, రాక్షసుల ద్వారా వాళ్ళని చంపబడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసత్ సభలో ద్రౌపది తల్లిని అవమానించపరిచినప్పుడు, వాళ్ళ ఆస్తిని అంతా అధర్మికంగా గ్యాంబ్లింగ్ మ్యాచ్లో వాళ్ళని అసర్ట్ చేసినప్పుడు, ఇవంతా కూడా కౌరవులు పాండవులు అగెన్స్ట్ చేసిన అత్యాచారాలు అనమాట.
సో ఈ అత్యాచారాలు అంతా చేసిన తర్వాత పాండవులు వనవాసానికి పోతారు, ఆ స్టోరీ అంతా తెలిసిందే. ఏమైతుంది అంటే కృష్ణుడు శాంతి దూతుడిగా పోయి దుర్యోధను అడుగుతా అనమాట, మాకు ఇంద్రప్రస్థ కూడా వద్దు, ఇప్పుడు 5 గ్రామాలు ఇవ్వండి చాలు అని. 5 విలేజెస్ మాత్రమే. సమస్త భూగ్రహానికి రాజుగా ఉండే ఎవరు? ధృతరాష్ట్రుడు. దుర్యోధను ఇంకా రాజు అయినలే. ధృతరాష్ట్రుడు సమస్త భూగ్రహానికి రాజుగా ఉండే. సమస్త భూగ్రహంలో పాండవులకి ఇచ్చే వాళ్ళకి 5 గ్రామాలు చిక్కలేదు. 5 గ్రామాలు లోభానికి ఎంత అన్కంట్రోల్గా పోతుంది అనే దానికి ఉదాహరణ. 5 గ్రామాలు చిక్కలేదు. దుర్యోధనుడు అయితే నేను నీడలు పెట్టేకి అయ్యేంత స్పేస్ కూడా పాండవులకి ఇచ్చలేదు అని దృఢ సంకల్పంతో ఉందన్నమాట. సో అది చూసి కృష్ణుడు ధర్మాన్ని స్థాపించేకి యుద్ధమే మార్గము అని చెప్పేసింది. ఒప్పుకోలేదు కాబట్టి దుర్యోధనుడు ఒప్పుకోకుండా అనేది మాత్రమే కాకుండా కృష్ణుని అరెస్ట్ చేసే కూడా ట్రై చేస్తాడు అనమాట. కృష్ణుని అరెస్ట్ చేసే ట్రై చేస్తాడు. అప్పుడు కృష్ణుడు విశ్వరూప దర్శనం చూపించినా కూడా దుర్యోధను ఎంతో మూర్ఖుడు అంటే కృష్ణుడు ఒక మెజిషియనే కానీ భగవంతుడు కాదు అనే ఐడియా దుర్యోధనికి తడుతుందన్నమాట. సో అనే థాటే ఉంటుంది, అనే కన్సెప్షనే ఉంటుంది దుర్యోధనుడికి. కాబట్టి దుర్యోధనుడు కూడా లొంగలేదు. సో యుద్ధము నిశ్చయమవుతుంది. భూగ్రహంలో ఉండే అందరూ రాజులు వాళ్ళ వాళ్ళ సైన్యంతో ఒక కౌరవుల పక్క లేదా పాండవుల పక్ష చేరతారనమాట. కురుక్షేత్ర యుద్ధ భూమిలో కౌరవులు 11 అక్షోహిణి సైన్యంతో, పాండవులు 7 అక్షోహిణి సైన్యాలతో అక్కడ నిలుస్తారనమాట. టోటల్గా కురుక్షేత్రలో 64 crore వారియర్స్, 64 కోట్లు అంటే మన దేశానికి సగం జనాభా యుద్ధం చేసిండారు అని ఇతిహాసం మనకు చెప్తుంది అనమాట. 64 కోట్ల మంది. అందులో 11 ఆర్మీస్ కౌరవుల పక్క, 7 ఆర్మీస్ పాండవుల పక్క. కిరాటులు, హుణులు, ఆంధ్రులు, కాషాద దేశానికి చెందిన వాళ్ళు. కాషాద దేశం చెందిన వాళ్ళు అంటే చైనీస్. హుణులు అంటే గ్రీక్స్, యవనులు, మ్లెచ్చులు, ఆంధ్రులు, వీళ్ళందరూ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇట్స్ వరల్డ్ వార్, మెగా వరల్డ్ వార్ అనమాట. అందుకే మహాభారతం. భారతం అనే వర్డ్ యాక్చువల్గా ఇండియాకి రెఫర్ చేయదు. భారత అనే టర్మ్ సమస్త భూగ్రహానికి రెఫర్ చేస్తుంది అనమాట. సో ప్రిన్సిపాలిటీస్ అండ్ కింగ్డమ్స్ అక్రాస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ టుక్ ఇట్ as a pride to participate in this war అనమాట. సో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు జరిగే కాన్వర్జేషన్ ఏమైతుంది అంటే ఇద్దరు ఆర్మీస్ కూడా కురుక్షేత్ర రణభూమిలో చేరుకొని ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు మన పర్సనల్ సెక్రటరీ అయిన సంజయ్ని అడుగుతాడు అనమాట, ఏం జరిగింది అక్కడ అని. సో మనం మొదటో శ్లోకం నుంచి చర్చించుకుంటాం. సో మొదటో శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇక్కడ ధృతరాష్ట్రుడు తన పర్సనల్ సెక్రటరీ అయిన సంజయ్ని అడుగుతాడు అనమాట. సంజయుడు ధృతరాష్ట్రుడు ప్యాలెస్లో ఉండరు. సంజయుడు వేదవ్యాస అనుగ్రహం ద్వారా దృశ్యాన్ని అక్కడి నుంచినే వీక్షించగలుగుతున్నాడు అనమాట. సో హీజ్ ఎక్స్ప్లెయినింగ్ ధృతరాష్ట్ర. సో ధృతరాష్ట్రుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు ఇక్కడ అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అందరూ యుద్ధం చేసేకి చేరుకొని అక్కడికి వచ్చి నా కొడుకులు పాండవులు అక్కడ చేరి ఏం చేశారు అని అడుగుతున్నాడు. సో సహజంగా 2 ఆర్మీస్ బ్యాటిల్ ఫీల్డ్ దగ్గరికి వచ్చి దే ఆర్ క్లియర్ దట్ దే వాంట్ టు డూ వార్, దే వాంట్ టు వేజ్ వార్. అక్కడికి వచ్చి చేరుకున్నాక ఇట్ ఈస్ న్యాచురల్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఫైట్. బట్ ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతున్నాడు, అక్కడ చేరుకొని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ధృతరాష్ట్రుడికి డౌట్ ఉందన్నమాట. యుద్ధము ధర్మక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి, పాండవులు ధర్మపక్షాన ఉన్నారు కాబట్టి, ధర్మపరాయణులు కాబట్టి యుద్ధం రిజల్ట్ ఎక్కడ వాళ్ళకి ఫేవర్ అవుతుందో అని ఒక డౌట్. సెకండ్, అందరూ పుణ్యభూమిలో చేరుకున్నారు కాబట్టి దుర్యోధనుడు కాంప్రమైజ్ ఒప్పుకుంటాడా అని రెండో డౌట్ అనమాట. అంటే ఆ పుణ్యభూమి ఎఫెక్ట్, ధర్మభూమి ఎఫెక్ట్ కౌరవుల మనస్సు కూడా మార్చి వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ ఒప్పుకొని యుద్ధం స్టాప్ అవుతుందా అనే భయం ఉందన్నమాట ధృతరాష్ట్రుడికి. అంటే భయం ఏమి, యుద్ధం స్టాప్ అవుతుందా అని. ఎందుకంటే ధృతరాష్ట్రుడు శారీరకంగా మాత్రమే గుడ్డివాడు కాదు, ఆధ్యాత్మికంగా కూడా ధృతరాష్ట్రుడు గుడ్డివాడే. సో అది ఇక్కడ వేదవ్యాసులు వర్ణిస్తాడు అనమాట, ఆచార్యులు కూడా వర్ణిస్తారనమాట.
ధృతరాష్ట్రునికి ఆసక్తి ఉంది, నా కొడుకే రాజు కావాలా అని. అది అధర్మికంగా అయినా పర్వాలేదు, నా కొడుకే రాజు కావాలని ఎంతెంతమంది నచ్చ చెప్పారు ధృతరాష్ట్రునికి. విదురుడు, భీష్మ పితామహులు, వేదవ్యాసులు, ఎన్నో ఋషులు అందరూ కూడా వచ్చి నచ్చ చెప్పారన్నమాట ధృతరాష్ట్రునికి. కానీ పుత్రవ్యామోహం కారణం వల్ల ధృతరాష్ట్రుడు ఏమీ రైట్ డిసిషన్ తీసుకోలేకపోయాడు. సో ఇంకొకటి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ధృతరాష్ట్రుడు భగవంతుడు పాండవుల పక్క ఉన్నాడు అని తెలిసిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడు ఏ కాంప్రమైజ్కి ఒప్పుకోలేదు. సో ఈ భగవద్గీత గ్రంథం చదివే మూలకం మనకి ఏమర్థమవుతుంది అంటే, పాండవులు అంత శక్తివంతులు కాకపోయినా, కౌరవుల సైన్యం 11 ఆర్మీస్ ఉండేది, పాండవుల సైన్యం 7 ఆర్మీస్ ఉన్నప్పటికీ, భీష్మ పితామహులు కౌరవుల పక్క యుద్ధం చేసినప్పటికీ కూడా భగవంతుడు పాండవుల పక్షాన ఉన్నాడు కాబట్టి పాండవులే యుద్ధం గెలిచిరి అని. యాక్చువల్గా ఆచార్యులు పోల్చుకుంటారు, భీష్మ పితామహులు ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి ఆయన 20,000 అర్జునులతో యుద్ధం చేసేకైతానమాట. 20,000 అర్జునులతో దేవతలు దానవులు కలిసి యుద్ధం చేసినా కూడా భీష్మ పితామహులు వాళ్ళని సోలించేంత పరాక్రమవంతుడు అనమాట. అంత పరాక్రమవంతుడైన వ్యక్తి ఎవరు? పరశురాముని కూడా డ్రా మ్యాచ్ లో ఓడించేశారనమాట ఆయన. సో అట్లా వ్యక్తి కూడా అధర్మ పక్షాన యుద్ధం చేస్తే అధర్మము ఓడేది సహజమే. ఎందుకంటే కృష్ణుడు కృష్ణుడు ఈ పాండవుల పక్షాన ఉన్నాడు అని. అదే మన జస్టిస్ సుప్రీం కోర్టు కూడా ఉంది, యథో ధర్మస్ తథో జయ అని. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది అని. యాక్చువల్లీ హాఫ్ శ్లోకమే, మహాభారతంలో ఫుల్ శ్లోకం ఉంది. యథో కృష్ణస్ తథో ధర్మ యథో ధర్మస్ తథో జయ అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు అని కాదంట అనేది. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది. యథో కృష్ణస్ తథో ధర్మ యథో ధర్మస్ తథో జయ అని. పాండవుల పక్షాన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి పాండవులే గెలుస్తారు అనేది సంజయుడు ధృతరాష్ట్రుడికి హింట్ కూడా ఇస్తాడు సెకండ్ శ్లోకంలో. ఏమని? సెకండ్ శ్లోకంలో దృష్ట్వాతు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తత ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్ అని సంజయుడు హింట్ కూడా చెప్పేశాడు. మీరేం భయపడద్దండ, ఆడు యుద్ధం చేసేకి వచ్చిన వాళ్ళు యుద్ధమే చేస్తాండ్రు, వాళ్ళు ఏం కాంప్రమైజ్ ఒప్పుకుంటాను లేదు అని. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, కృష్ణార్జునుల ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా, రథం మీద కూర్చోండిది, లేదా భగవద్గీత ఇంట్లో పెట్టుకోవచ్చా, భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే గలాటాలు జరుగుతుంది, కృష్ణార్జునుల ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే గలాటాలు జరుగుతుంది అని. అట్లా ఒకరు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా అంటే వాళ్ళకి ఒకరు అడిగారు అనమాట. అప్పుడు వాళ్ళకి లాస్ట్ శ్లోకం భగవద్గీతలో చూపించినప్పుడు సంజయ్ చెప్తాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానితిర్ మతిర్మ. అక్కడ ఖచ్చితంగా శ్రీ అంటే అప్యులెన్స్, తత్ర శ్రీ విజయ విక్టరీ, భూతిర్ అక్కడ లక్ష్మీదేవి, ముగ్గురు ఉంటారు, వాళ్లే గెలుస్తారు అని చెప్పేసిందే సంజయుడు కన్ఫర్మ్ కూడా చేస్తాడు. కాబట్టి ఈ యుద్ధంలో పాండవులే గెలుస్తా అంటారు అనే హింట్ ప్రతి ఒక్క శ్లోకంలో స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా ఇచ్చి ఉన్నారనమాట. సో ధృతరాష్ట్రుడు ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత సంజయుడు చెప్తాడు, ఈ సైన్యాన్ని నిరీక్షించిన తర్వాత చూసిన తర్వాత రాజా వచనం అబ్రవీత్, దుర్యోధనుడిపై ద్రోణాచార్యులకి ఇలా చెప్తాడనమాట. సో దుర్యోధన్ని రాజా అని సంబోధించినారు. యాక్చువల్ రాజు ఎవరు? ధృతరాష్ట్రుడు. అయినా దుర్యోధన్ని రాజా అని ఎందుకు సంబోధించినారంటే దుర్యోధనుడు చాలా డిప్లొమాటిక్ కాబట్టి దుర్యోధన్ని డిప్లొమసీ చూసి సంజయుడు దుర్యోధన్ని రాజా అని సంబోధించినాడు. ఎందుకు దుర్యోధనుడు ఇంత డిప్లొమాటిక్, ఏం డిప్లొమసీ ఎగ్జిబిట్ చేస్తున్నాడు అని ఇక్కడ మనం థర్డ్ శ్లోకంలో చూసుకోవచ్చు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత అంటే మూడో శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని సంబోధిస్తూ చెప్తా అనమాట. చూస్తురా, మీ శిష్యుడైన ద్రుపద పుత్రుడు మీ దగ్గర విద్య నేర్చుకొని శత్రువుల సైన్యాన్ని ఎంత బాగా డిజైన్ చేసినాడు అని ద్రోణాచార్యునికి కుచ్చి చెప్తాను అనమాట. ఫస్ట్ ఏమి? మీ శిష్యుడు ద్రుపద పుత్రుడు. అది ఎవరు? అర్జునుని రెఫర్ చేస్తూ కాదు, ద్రుపద పుత్రుడిని. దృష్టద్యుమ్న అని చెప్పచ్చు, కానీ ద్రుపద పుత్ర అని చెప్తే ద్రోణాచార్యుల్లో ఆవేశం పెరుగుతుంది కదా, ఎందుకంటే ద్రోణాచార్యులకి ద్రుపదులకి పట్టలేదు. సో దుర్యోధనుడు చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడి ద్రోణాచార్యులకి చెప్తా అనమాట, మీరు చేసిండే తప్పు నుంచి ఈరోజు శత్రువు సైన్యము సేనాధిపతి మీ దగ్గర నుంచినే విద్య నేర్చుకుని మీ ముందే నిలుచుకోమన్నాడు అని. ఎందుకు ఇట్లా హింట్ ఇస్తున్నాడు ద్రోణాచార్యులకి అంటే, మీరు మిస్టేక్ ఆల్రెడీ చేసినారు, కానీ ఇదే మిస్టేక్ మళ్ళీ చేయొద్దంట. ఎందుకు? మీ ఫేవరెట్ డిసైపుల్ అర్జునుడు కూడా అదే పక్కున్నాడు. సో మళ్ళీ ఫేవరెటిజం చూపించి మీరు పార్షియాలిటీగా
పార్షాలిటీ చూపించి యుద్ధంలో వీక్ కావద్దండా అని దుర్యోధనుడు ద్రోణాచార్యానికి ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. సో అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఇక్కడ దుర్యోధనుడు ఫస్ట్ 10 శ్లోకాస్లో పాండవుల శక్తి ఏమి, మన శక్తి ఏమి అని ఎస్టిమేట్ చేస్తాను అనమాట. ఎవరెవరు పాండవుల పక్షాన్ని యుద్ధం చేస్తాండ్రు, ఎవరెవరు మన పక్షాన్ని యుద్ధం చేస్తాండ్రు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమి అని. దుర్యోధను తెలుసు ద మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్ పాండవుల పక్క ఉండేది భీమ, అర్జున అని. అందుకే వాళ్ళ వంటి పరాక్రమవంతులు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పేసిందే ద్రోణాచార్యులకి వ్యక్తపరుస్తున్నాను అనమాట. ఇంత చాలా మంది పరాక్రమవంతులు మీతో ఫేస్ చేయబోతున్నారు అని. ఎవరెవరు? దృష్టకేతు ఎవరు అంటే శిశుపాలుని కొడుకు అనమాట. శిశుపాలుడికి కృష్ణుని పట్ల కొంచెం అసూయ ఉన్న కొడుకు పాండవుల పక్క ఫేవరబుల్గానే ఉండే కాబట్టి శిశుపాలుని కొడుకు పాండవుల పక్క యుద్ధం చేస్తాను అనమాట. చేకితానా అంటే ఆయన యదు వంశానికి చెందిన ఒక రాజు. కాశీరాజు, అట్టి వీర్యవంతులు, పురుజిత్, కుంతి భోజశ్చ, వీళ్ళిద్దరూ కుంతి మహారాణి బ్రదర్స్ అనమాట. అంటే యుధిష్ఠిర మహారాజుకి మేనమామలు కావాల. శైబ్య యుధిష్ఠిర మహారాజుకి మామ కావాల. శైబ్య కూతురు దేవిక యుధిష్ఠిర మహారాజుకి ఇంకో భార్య అనమాట. సో వీళ్ళందరూ కూడా పాండవుల పక్క యుద్ధం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా కొన్ని పరాక్రమవంతులు యుధామన్యుస్ చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్. విక్రాంత, ఉత్తమౌజ వీళ్ళిద్దరూ ద్రౌపది తమ్ముళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ కూడా పాండవుల పక్క యుద్ధం చేస్తూ ఉన్నారు. యుధామన్యుస్ అంటే సాత్యకి యదు వంశానికి చెందిన ఒక రాజు. సౌభద్రో ద్రౌపదేయశ్చ అంటే సుభద్రాదేవి కొడుకు అభిమన్యుడు, మళ్ళీ ద్రౌపదీదేవి 5 కొడుకులు వాళ్ళు కూడా పాండవుల పక్షాన యుద్ధం చేస్తాండ్రు. వాళ్ళందరూ మహారథులు అని దుర్యోధనుడు ద్రోణాచార్యులకు చెప్తానమాట. సో ఎట్లా ఇప్పుడు మోడర్న్ ఆర్మీలో లిeutenant, కమాండర్, సీనియర్ కమాండర్ అట్లా టైటిల్స్ ఉంటాయో, ఏన్షియంట్ ఆర్మీలో కూడా ఇట్లా టైటిల్స్ ఇస్తా అంటారనమాట. రథి అంటే ఎవరైతే రథం మీద నిల్చుకొని సింగిల్గా ఇంకో వారియర్తో యుద్ధం చేయగలుగుతాడో ఆయన రథి అనమాట. చారియట్ ఫైటర్ అనమాట. యోద్ధ అంటే ఆయన కిందన నిల్చుకొని ఇంకొక సోల్జర్తో యుద్ధం చేసే కెపాసిటీ ఉందన్నమాట. అర్ధరథి అంటే ఆయన రథం మీద నిల్చుకొని ఇంకొకరి సహాయంతో యుద్ధం చేయగలిగిన వ్యక్తి, ఆయన అర్ధరథి అన్నమాట. మహారథి అంటే రథం మీద నిల్చుకొని ఎవరైతే 1000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలుగుతారో వాళ్ళు మహారథి అన్నమాట. అతిరథి అంటే ఎవరైతే 10,000 మందితో యుద్ధం చేయగలుగుతారో ఒక రథం మీద నిల్చుకొని, అలాంటి వ్యక్తిని అతిరథి అని అంటారు అనమాట. సో చాలా మంది పవర్ఫుల్ వారియర్స్ పాండవుల పక్షాన ఉన్నారు అని చూసేసి దుర్యోధనుడు చాలా షాక్ అయినాడు అనమాట. ఎందుకు షాక్ అయినాడు దుర్యోధనుడు అంటే, దానికి వెనుకల వరకు పాండవులు 13 years ఎగ్జైల్లో ఉండ్రి, 12 years ఎగ్జైల్లో ఉండి 1 year అజ్ఞాతవాసంలో ఉండ్రి. అట్లా వనవాసంలో ఉండే వాళ్ళు అంత పెద్ద సైన్యం ఎక్కడి నుంచి సంగ్రహించరి అనేది దుర్యోధనుడికి క్వశ్చన్గా మిగిలిపోతుంది. ఎందుకు క్వశ్చన్గా మిగిలిపోతుంది అంటే, దుర్యోధనుడు యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుని హెల్ప్ తీసుకోనికి ద్వారకాకు వెళ్తారనమాట. అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఫస్ట్ వచ్చినాడు అని చెప్పేసి అర్జునుడికి ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు. అర్జునుడు కృష్ణుడు చెప్తాడు, నేను ఇద్దరు పక్క యుద్ధం చేయలేను కాబట్టి, ఆయన చేయగలుగుతాడు అనుకుంటే, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ రస చేయలేను కాబట్టి నేను ఒక పక్క మాత్రమే ఉంటాను, నేను ఆయుధాన్ని ఎత్తలేదు, కానీ నా నారాయణి సేన, ఏ సేనలో ఒక్కొక్క యోధుడు శక్తిలో పరాక్రమంలో నాకే సమానవంతుడు, అలాంటి ఒక అక్షోహిణి సైన్యాన్ని ఇంకో పక్క యుద్ధం చేసేకి ఇస్తాను అని చెప్పేసింది కృష్ణుడు చెప్తాను అనమాట. అర్జునుడు ఇంకా కృష్ణుడు కంప్లీట్ చేసే ముందులే, స్వామి నాకు నువ్వు కావాలా, నాకు ఇంకేమీ వద్దు అని చెప్పేసాను అనమాట. దుర్యోధనుడు పాపం సప్పు మక్కం వేసుకొని, అర్జునుడు నిన్ను తీసుకొని వచ్చినాడు కదా, నాకు ఇంకేమీ మిగలేదు కదా, నేను సైన్యం ఎత్తుకుంటానులే అని చెప్పి లోపల నవ్వుకొని ఉంటాను అనమాట. సో దుర్యోధనుడికి తెలియదు, మక్కన్ దుర్యోధను దగ్గరకు వచ్చిన మక్కన్ షోర్ ఎక్కడున్నాడో అర్జునుడి దగ్గర ఉన్నాడు కాబట్టి మక్కన్ ఎప్పటికైనా ఆయన దొంగిలించుకుంటాడు. సో అక్షోహిణి సైన్య దుర్యోధనుడు ఇంటికి ఆయన పక్షాన, అంటే యాదవ సైన్యం అంతా కూడా దుర్యోధన పక్షాన యుద్ధం చేసింది. అందులో 2-3 వారియర్స్ మాత్రమే పాండవుల పక్షాన యుద్ధం చేస్తారు. అంత సేనని దుర్యోధనుడు ఇంత కష్టపడి సంగ్రహించినాడు అనమాట, 11 అక్షోహిణిస్ని. ఆయన రాజు అయ్యి చక్రవర్తి అయ్యి భూగ్రహానికి అంతా, పాండవులు 13 years ఎగ్జైల్లో ఉండి వాళ్ళు అంత పెద్ద సైన్యాన్ని ఎట్లా సంపాదించుకోండి అనే షాకింగ్గా ఉందన్నమాట దుర్యోధను. అందుకే అంచనా వేస్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు పాండవుల శక్తిని పబ్లిక్గా ఇంత పొగిడి ఇష్టపడేస్తే ఏమవుతుంది, ఆయన ఆర్మీలో ఎంతూజియాజం తగ్గిపోతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా దుర్యోధన ఏం చెప్తానంటే, ఇమ్మీడియట్గా మన పక్షాన ఎవరెవరు యుద్ధం చేస్తా ఉన్నారు,
అనే పాయింట్ రేస్ చేశాను అనమాట. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోతమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాం బ్రవీమితే. అంటే మన పక్క తక్కువగా ఉండారు అని అనుకోవద్దండా, మన పక్క కూడా చాలా చాలా పరాక్రమవంతులైన యోధులు మన పక్క కూడా ఉండారు అని చెప్పేసి వాడిని ఒక్కొక్కరిని చెప్తున్నాను అనమాట. భవాన్ అంటే ఫస్ట్ మిమ్మల్ని, మీరు అందరికన్నా పరాక్రమవంతులు మీరు. భీష్మశ్చ భీష్మ పితామహులు, యాక్చువల్గా సీనియారిటీ వైజ్ స్ట్రెంగ్త్ వైజ్ భీష్మ పితామహులు సుపీరియర్. కానీ దుర్యోధనుడు ఫస్ట్ ద్రోణాచార్యులను సంబోధిస్తాను అనమాట. ఎందుకంటే దుర్యోధనుడు అక్కడ కూడా ఆలోచనలు, ఫస్ట్ ద్రోణాచార్యుల ముందు భీష్ములు చెప్తే ద్రోణాచార్యులు ఎక్కడ సెకండ్ స్టెప్ అంటే నిష్ఠూరం పడతారో అనే ఉద్దేశము. మళ్ళీ ఆలోచించి ద్రోణాచార్యులు ఫస్ట్ చెప్తే భీష్ముడు నిష్ఠూరం చేసుకోడు, ఎందుకంటే ద్రోణాచార్యులు బ్రాహ్మణులు, భీష్ములు క్షత్రియులు, సోషల్ స్టేటస్లో ద్రోణాచార్యులు పెద్ద కాబట్టి. సో దుర్యోధనుడు తలకాయలో ఎంత డిప్లొమసీ జరుగుతుంది, ఎంత క్యాలిక్యులేషన్ జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. ప్లెయిన్గా నడుచుకుంటామే అనేది ఏమీ లేదు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, కర్ణుడు యుద్ధభూమిలో లేదు. 9వ రోజు భీష్మ పితామహుడు బాణాలశయ మీద పడిన తర్వాత కర్ణుడు వస్తాడనమాట. సో కౌరవ సేనలో చూస్తే అందరూ వారియర్స్ కూడా వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అనే మోటివ్తో యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచార్యులు ఎందుకు చాలా ఇంపార్టెంట్గా యుద్ధం చేస్తున్నాడు అంటే ద్రుపదుని మీద కక్ష తీర్చుకోవచ్చు అని. భీష్మ పితామహులు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు కౌరవుల పక్క, కృష్ణుని మెప్పించవచ్చు అని. దట్ ఈస్ ద ఓన్లీ పాజిటివ్ పాయింట్ ఇన్ ఆల్ కౌరవ సేన. కృష్ణుని మెప్పించవచ్చు, కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడితో వీర్య రసాన్ని అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో భీష్మ పితామహులు కౌరవుల పక్క యుద్ధం చేస్తున్నాడు. అంటే భీష్మ పితామహులేమి హస్తినాపూర్ ఉప్పు తిన్నారు కాబట్టి ఆ పక్క కట్టబడినారు అని మనం అనుకునే పనిలే. ఆయన ఈజ్ ఇండిపెండెంట్. బట్ కృష్ణుడిని మెప్పించేకి, కృష్ణుని ప్రసన్నత కోసము కౌరవుల పక్క యుద్ధం చేశాడు అనమాట. కర్ణుడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు, అర్జునుడిని ఓడించాలా అని. అంటే వాళ్ళ బెనిఫిట్ కోసం చూస్తాండ్రే కాబట్టి. కానీ పాండవుల పక్క ఒకే గోల్, కృష్ణుడు మన పక్క ఉన్నాడు కాబట్టి కృష్ణుని మెప్పించేకి మనం యుద్ధం చేస్తా ఉన్నాము అని. దట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట పాండవుల పక్క. కానీ కౌరవుల పక్క అట్లా క్లియర్లే. భీష్మ పితామహులు కర్ణుడిని కేటగరైజ్ చేసేటప్పుడు యోధుల్లో అర్ధరథిగా కేటగరైజ్ చేశాడు. కర్ణుడి కెపాసిటీ అతిరథి అయినా కూడా అర్ధరథి అంటే చాలా లో ర్యాంక్ కేటగరైజ్ చేశాడు. ఎందుకంటే కర్ణుడికి శాపం ఉంటుంది, విద్య అవసరమైన సిచ్యువేషన్లో కర్ణుడు సంపూర్ణంగా మర్చిపోతాడు అని చెప్పేసింది. సో అది కర్ణుడు ఈగోకి తీసుకొని భీష్మ పితామహులు రణభూమిలో ఉండే అన్నాడు నేను యుద్ధం చేసేలే అని ప్రమాణం చేస్తుంటాను అనమాట. అప్పుడు దుర్యోధనుడికి లాస్ కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దుర్యోధన సపోర్ట్ చేయాలని వచ్చిన కర్ణుడు, దుర్యోధనికి లాస్, కర్ణునికి లాస్. సో అందరూ కూడా వాళ్ళ ఈగోస్ సాటిస్ఫై చేసేకి కౌరవుల పక్క యుద్ధం చేస్తా ఉంటారు. అట్లా భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపాచార్యులు సమితింజే అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిం తథైవచ. ఇక్కడ వికర్ణ అనే రాజు కూడా ఉన్నాడు. సో వికర్ణ అనే దేవుడు అంటే కౌరవుల్లో ఒకడనమాట. వికర్ణుడు మాత్రమే ద్రౌపది వస్త్రావహణ సమయంలో ఇది అన్యాయము అని గట్టిగా ప్రొక్లైమ్ చేసి స్టాప్ చేసి ట్రై చేసింది. కాబట్టి దుర్యోధనుడికి తెలుసు నా సైన్యంలో ఉండే వికర్ణుడికి పాండవుల పక్షాన సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఆయన అంత పరాక్రమవంతుడు యోధుడు కాకపోయినా ఆయన పేరెత్తే దానివల్ల ఆయన ఎంతూజియాస్ట్గా ఫీల్ అవుతాడు అనే ఉద్దేశంతో మళ్ళీ డిప్లొమాటిక్ బిహేవియర్ అనమాట. నెక్స్ట్ శ్లోకంలో 9th శ్లోకంలో దుర్యోధను చెప్తాడు, అన్యేచ బహవశూర మదర్తే త్యక్త జీవితై. అంటే దుర్యోధను ఏం చెప్తాడు, ఇంకా ఇలాంటి చాలా మంది పరాక్రమవంతులు నా కోసం ప్రాణం త్యజించేకి రెడీగా ఉండారు అని దుర్యోధను చెప్తాడు అనమాట. ఆచార్యులు ఇక్కడ ఏం చెప్తారంటే సరస్వతీదేవి దుర్యోధను నోట్లో కూర్చొని ఈ మాట పలికించింది. అంటే ఇంతమంది పరాక్రమవంతులు నాకు విజయాన్ని సమకూరుస్తారు, నాకు విజయాన్ని ప్రాప్తించగలిస్తారు అని దుర్యోధను చెప్తానులే, నా కోసం ప్రాణం త్యాగం చేస్తారు. అంటే అక్కడ ఇట్ ఈస్ ఇన్అడ్వర్టెంట్, ఆల్రెడీ డిసైడెడ్, అందరూ ప్రాణం త్యాగం చేస్తారే కానీ కౌరవులకు విజయం వచ్చేది అనేది లేదు అనేది దుర్యోధను నోట్లో అది కొంచెం క్లియర్ అయిపోయింది అనమాట. సో ఆచార్యులు ఇవన్నీ పాయింట్ చేస్తారు, ఇవన్నీ హింట్స్, పాండవులే గెలుస్తా ఉన్నారు అని. ధృతరాష్ట్రుడు ధర్మభూమి అని చెప్పేదే కానీ దుర్యోధనుడు ఇట్లా పలికేదే కానీ నోట్లో నా కోసం వీళ్ళు ప్రాణాలు త్యజిస్తారు అని చెప్పేసింది. మళ్ళీ దుర్యోధన ఏం చెప్తానంటే అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వమిదమేతేషాం బలం భీమాభిరక్షితం. అంటే నా సైన్యము ఇమ్మెజరబుల్, దాన్ని చాలా ఎక్స్పీరియన్స్డ్ వారియర్ అయిన భీష్మ పితామహులు కాపాడుతున్నారు, కానీ పాండవుల చిన్న సేనాన్ని ఇన్ఎక్స్పీరియన్స్డ్ వారియర్ అయిన భీముడు కాపాడుతా ఉన్నాడు అని దుర్యోధనుడు చెప్తా అనమాట. సో దుర్యోధనుడు భీముడు పేరే ఎందుకు ఎత్తుకున్నది, అక్కడ భీముడు కమాండర్ ఇన్ చీఫ్ కాదు, మోస్ట్ ప్రామినెంట్ వారియర్లో ఒకడు. ఎందుకు భీముడు పేరు ఎత్తుకుంటాడు అంటే దుర్యోధనుడికి తెలుసు దుర్యోధనుడు చనిపోతే అది భీముని చేతిలోనే చనిపోతాడు అని దుర్యోధనుడికి తెలుసు కాబట్టి.
ఇప్పుడు ఏం చెప్తాడు ఇక్కడ ఈ శ్లోకాల్లో ముగ్గురు నలుగురిని మాత్రమే పొగిడినాడు దుర్యోధనుడు. ఎవరిని? ద్రోణాచార్యుల్ని, భీష్మ పితామహుల్ని, కర్ణుని. సో మిగతా చాలా మంది వ్యాసల్స్ వేరే వేరే రాజులు ఉంటారు కదా, సో వాళ్ళకందరికీ ఇప్పుడు సంబోధిస్తూ దుర్యోధన చెప్తానమాట. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థిత భీష్మం ఏవాభిరక్షంతు భవంత సర్వ ఏవహి. భీష్మ పితామహులు చాలా ఎక్స్పీరియన్స్డ్ వారియర్ అయినా కూడా దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడు, భీష్మ పితామహుల లాయల్టీ నా పక్క లేదు, భీష్మ పితామహుడు లాయల్టీ నా పక్క లేదు, కాబట్టి మీరు మీ పొజిషన్స్లో ఉండి భీష్మ పితామహుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆయనకి ఎంతూజియాస్టిక్గా ఉండేటట్టు యుద్ధం చేయాలా అని అందరికీ చెప్తానమాట. సో ఇదంతా కూడా భీష్మ పితామహులు వింటూ అంటారు ఇన్ ద వార్ ఫీల్డ్. వార్ హాజ్ నాట్ స్టార్టెడ్ ఎట్, శంఖాలు ఇంకా ఎవరు పూరించలేదు. సో వార్ హాజ్ నాట్ స్టార్టెడ్ ఎట్, ఇదంతా భీష్మ పితామహులు వింటూ అంటారు. కాబట్టి భీష్మ పితామహులు ఇది విన్న తర్వాత ఆయన శంఖం పూరిస్తారు అనమాట. ఆయన శంఖం పూరించి 2 థింగ్స్ చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, శంఖము ఎవరు సింబల్? విష్ణు సింబల్. సో శంఖం పూరించి దుర్యోధనుడికి ఇండైరెక్ట్గా చెప్తాడు, నువ్వు ఎంత తలకిందలు చేసినా కూడా గెలిచేది పాండవులే. ఎందుకు? విష్ణువు వాళ్ళ పక్క ఉన్నారు, కృష్ణుడు వాళ్ళ పక్క ఉన్నాడు, కాబట్టి గెలిచేది కృష్ణుడే, కృష్ణుడి పక్క ఉన్న వాళ్ళే అని ఒకటి చెప్తాడు. రెండోది ఏం చెప్తాడంటే, దుర్యోధనుడికి ఎంతూజియాస్ట్గా ఇండైరెక్ట్ మీనింగ్ ఎంకరేజ్ చేసే ఏం టెన్షన్ పడదు నేనుండాను అని కూడా సిగ్నల్ చేస్తూ భీష్మ పితామహులు శంఖం పూరిస్తారు అనమాట. అట్లా కౌరవుల పక్క నుంచి అందరూ వాళ్ళ శంఖాలు పూరిస్తారు, కెటిల్ డ్రమ్స్. యాక్చువల్గా వార్ని ఒక ఫైట్గా కాకుండా ఒక సెలబ్రేషన్గా చేస్తానమాట, స్పోర్టివ్గా తీసుకొని చాలా సెలబ్రేటివ్గా చేస్తానమాట. ఇప్పుడు ఎట్లా మనము క్రికెట్ వరల్డ్ కప్ వస్తాయి లేదా T20 మ్యాచ్ వస్తే మనం ఎంత ఎంతూజియాస్టిక్గా చూస్తామో, అట్లా వారియర్స్ కూడా అట్లే ఆడుతాండ్రు అనమాట, అంతే ఎంతూజియాస్టిక్గా. సో వాళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు డ్రమ్స్ అంతా తీసుకొని సిగ్నల్ చేసేకే కానీ, వార్ మెకానిజమ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేకే కానీ, ఏమన్నా స్ట్రాటజీ ఫార్మ్ చేసేకే కానీ ఇవంతా తెస్తా ఉంటారు. సో వాళ్ళు కౌరవుల పక్క అంతా కూడా దే సిగ్నల్ ద స్టార్ట్ ఆఫ్ ద వార్ అనమాట. అదైన తర్వాత సంజయుడు ఇప్పుడు కృష్ణార్జునుల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. తత శ్వేతేర్ హయేర్ యుక్తే సందనే మహతి సందనే స్థితో మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంకో ప్రతద్మతో. అంటే శ్వేత గుర్రాల మీద నడుస్తున్న రథం మీద అర్జునుడు, కృష్ణుడు, హృషికేశ ఏమని చెప్పేది మాధవ. మాధవ అని ఇక్కడ కృష్ణుని సంబోధించారు. మాధవ అంటే ఏమి? లక్ష్మీపతి అని అర్థం మాధవ అంటే. సో లక్ష్మీపతి మాధవ అని ఎందుకు సంబోధిస్తాడు సంజయ్ అంటే, ఇండైరెక్ట్గా ధృతరాష్ట్రునికి మళ్ళీ చెప్తాడు అనమాట, కృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు కాబట్టి విజయం వాళ్ళదే అని చెప్తూ పాండవులు వాళ్ళ దివ్య శంఖాలని పూరిస్తున్నారు అని చెప్తాను అనమాట. కౌరవులు వాళ్ళ శంఖాలను పూరించినప్పుడు వాళ్ళు దానిని దివ్య శంఖము అని ఇక్కడ నోట్ చేయలేదు, కానీ ఇక్కడ పాండవులు స్టార్ట్ చేసినప్పుడు, బ్లో చేసినప్పుడు వాళ్ళ శంఖాలని దివ్య శంఖము అని సంజయుడు చెప్తాను అనమాట. ఏమి ఆ శంఖాలు? పాంచజన్యం హృషికేశ, దేవదత్తం ధనంజయ, పౌండ్రం దద్మో మహాశంఖో, భీమకర్మ బ్రకోదర. సో అర్జునుడు కూడా చాలా ఎలీట్ వారియర్ అనమాట. అర్జునుడు నిల్చుకోండే రథము అగ్నిదేవుడు ఇచ్చిండేది, విల్లు బాణాలు కూడా అగ్నిదేవుడు ఇచ్చిండేది, గుర్రాలు ఇంద్రుడు ఇచ్చిండేది. అట్లా వేరే వేరే దేవతలు అర్జునుడి మీద అనుగ్రహం ఉందన్నమాట. అది మాత్రమే కాకుండా కృష్ణుడు స్వయంగా అర్జునుడి రథం మీద కూర్చొని ఉన్నాడు. కృష్ణుడు కూడా జనరల్గా సారథులు రథం పోరేస్తే అది పెద్దగా తీసుకొనిలే, సీరియస్గా తీసుకొనిలే, కానీ కృష్ణుడు ఇక్కడ శంఖం పోరేస్తున్నాడు. సో హీఈస్ బ్లోయింగ్ హిస్ కాన్స్. దాన్ని కూడా సంజయుడు చాలా ఇంపార్టెంట్గా మెన్షన్ చేస్తున్నాడు. ఒక దృష్టికోణం నుంచి చూస్తే దుర్యోధనుడు పాండవుల పక్క ఉన్న అందరు యోధుల పేర్లు చెప్పారే కానీ పాండవుల పక్క కృష్ణుడు ఉన్నాడు అని రికగ్నైజ్ కూడా చేయలేదు. ఆటకుంటూ లెక్కకిల్లా అని అంటామే, ఆ తర కన్సిడర్ చేసినాడు దుర్యోధను. కానీ సంజయుడు ఎప్పుడైతే పాండవులు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసేది ఎవరు? కృష్ణుడిని. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ పక్క వేరే ఎవరు ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ మచ్ అని సంజయుడు చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, హౌ ఒక వైష్ణవుడు ఆ సేమ్ సిచ్యువేషన్ ఎలా చూస్తాడు, ఒక అవైష్ణవుడు సేమ్ సిచ్యువేషన్ ఎలా చూస్తాడు అనే దానికి మనము ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. సంజయుడు ప్రామినెంట్గా కృష్ణుడి గురించి చెప్తున్నాడు. సారథిని వర్ణించడము, సారథి గురించి చెప్పడము, సారథి గొప్పలు చెప్పడము అదేం మీ యుద్ధాల్లో జరిగేది కాదు. కానీ ఇక్కడ సంజయుడు ఫస్ట్ కృష్ణుడు పాంచజన్యం పూరయించా, దాని తర్వాత అర్జునుడు దేవదత్త, భీముడు తన శంఖ అయిన పౌండ్రాన్ని పూరయించా అని సంజయ్ చెప్తా అనమాట. సో ఇక్కడ కూడా సంజయుడు ఫ్రమ్ అ మిలిటరీ పర్స్పెక్టివ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాండవుల పక్షాన్ని ఎవరుండేది? కృష్ణుడు, దాని తర్వాత అర్జునుడు, దాని తర్వాత భీముడు, దాని తర్వాత యుధిష్ఠిర మహారాజుని. యాక్చువల్గా చూస్తే పాండవుల పక్క సీనియర్ యుధిష్ఠిర మహారాజు, కృష్ణుడి కన్నా సీనియర్.
కానీ ఫ్రమ్ ఎ వార్ హైరార్కీ కూడా ఫ్రమ్ డివోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కృష్ణుని హైలైట్ చేసి నెక్స్ట్ వేరే వేరే ఎవరెవరు యోధులు వాళ్ళ శంఖాలని పూరయిస్తారో అదంతా కూడా చెప్తాను అనమాట. అనంత విజయం రాజన్ కుంతీపుత్ర యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ, అట్లా వేరే వేరే రాజులందరూ కూడా శంఖాలు పూరయిస్తారు. వాళ్ళందరూ కూడా శంఖాలు పూరయించిన తర్వాత ఇక్కడ ఒక లాస్ట్ లైన్లో 19th శ్లోకంలో సంజయుడు ఇంకొకసారి వ్యాసదేవులు చెప్తారనమాట. ఏమని చెప్తారు వ్యాసదేవులు అంటే, సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్య పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. వీళ్ళందరూ శంఖం పూరయించిన తర్వాత దీన్ని విన్న కౌరవ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క యోధుని హృదయము ఇట్ క్రాక్డ్ అనేటట్టు వ్యాసదేవులు చెప్తారనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇండికేషన్ దట్ పాండవాస్ ఆర్ గోయింగ్ టు విన్ ద వార్ అని. నెక్స్ట్ శ్లోకంలో సంజయుడు కృష్ణార్జునులు యావ సిచ్యువేషన్లో ఉన్నారు అనే దాని గురించి వర్ణిస్తున్నాడు. అతః వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ్య హృషికేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే. సో సంజయుడు ఏం చెప్తున్నాడు, ఒక దివ్య రథం మీద ఉండే అర్జునుడు కృష్ణుడు అక్కడ సేనల మధ్యలో వచ్చి అర్జునుడు ఇలా చెప్తాడు. నెక్స్ట్ శ్లోకంలో అర్జునుడు ఇలా చెప్తాడు అని సంజయుడు చెప్తాడు. ఇక్కడ సంజయుడు ఇంకో పాయింట్ చెప్తాడు అనమాట. పాండవుల పక్షాన హనుమంతుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఒక్కొక్క యోధునికి ఒక్కొక్క ధ్వజం ఉంటుందన్నమాట. సో కృష్ణుడి ధ్వజం జనరల్గా గరుడ, మళ్ళీ బలరాముడి ధ్వజము పామ్ ట్రీ, అట్లా ఒక్కొక్క యోధునికి ఒక ధ్వజం ఉంటుంది అనమాట. ఇక్కడ అర్జునుడి ధ్వజం మీద ఎవరు కూర్చో ఉన్నారు, హనుమంతుడు కూర్చో ఉన్నాడు. సో ఎవరైతే పాండవుల పక్షాన అర్జునుడు ఎప్పుడైతే వారిలో అరుస్తాడో, బాణాలు ఇడుస్తాడో, అప్పుడు అర్జునుడి అరుపుతో పాటు హనుమంతుడు కూడా అరుస్తాడు అనమాట. ఇది యుద్ధంలో చేస్తాను, కౌరవుల పక్క చేస్తానే యుద్ధంలో యోధులో వాళ్ళ హృదయాన్ని క్రాక్ చేస్తాను, వాళ్ళ ఎంతూజియాజంని డిస్ట్రాయ్ చేస్తాను అనమాట హనుమంతుడు. సో పాండవులే గెలుస్తారు అనే దానికి ఈ సిగ్నల్స్ అనమాట. ఫస్ట్ ధర్మక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి, పాండవులు ధర్మపక్షాన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళే యుద్ధం గెలుస్తారు అని. మళ్ళీ శంఖం పూరించి యుద్ధం షురూ చేస్తారు కాబట్టి ఆ శంఖం విష్ణు గుర్తు కాబట్టి ఆ యుద్ధంలో పాండవులే గెలుస్తారు. శంఖం యుద్ధంలో మాత్రమే కాదు, నార్త్ ఇండియా పోతే విష్ణు దేవాలయాల్లో ఆరాధనకు మొదలు కూడా శంఖం పూరిస్తారు. అప్పుడు భీష్మ పితామహులు ఏం ఉద్దేశంతో శంఖం పూరిస్తా అంటారంటే, ఇప్పుడు నేను నా కృష్ణుని ఆరాధన షురూ చేయబోతున్నాను అనే ఉద్దేశంతో భీష్మ పితామహులు శంఖం పూరిస్తా అంటారు అనమాట. ఆయన ఆరాధన పువ్వులతో కాదు, ఆయన ఆరాధన బాణాలతో ఆయన కృష్ణుని బాణాలతో ఆరాధిస్తున్నాడు. భాగవతంలో వస్తుంది, భీష్మ పితామహులు బాణాలు ఇడిచి కృష్ణునికి ఎట్లా మనం కృష్ణునికి భగవంతునికి పూలు అర్పిస్తామో అట్లా భీష్మ పితామహులు కృష్ణుని బాణాలతో ఆరాధిస్తానమాట. ఆ బాణాలు కృష్ణునికి కుచ్చుకొని అక్కడి నుంచి రక్తం వస్తా అంటే అది చూసి భీష్మ పితామహులు సంతోషిస్తానమాట. ఎందుకు రక్తం వస్తుంది అని కాదు, నా స్వామి నా ద్వారా ఆరాధింపబడుతున్నాడు అనే ఉద్దేశం. భీష్మ పితామహులు పరమహంసులు. భీష్మ పితామహులు కౌరవుల పక్షాన్ని యుద్ధం చేస్తా ఉన్నా కూడా ఆయన చాలా వరిష్ఠ భక్తులు అనమాట. సో ఆయన ఆరాధన ప్లాట్ఫామే వేరే. ఆయన భగవంతునికి సంతృప్తి చెందడానికి భగవంతుని ఆపోజిట్ గా యుద్ధం చేస్తాడు అనమాట. సో విష్ణు ఆరాధన ముందు కూడా శంఖం పూరయిస్తారు, ఈ యుద్ధం ముందు కూడా శంఖం పూరయిస్తారు. కాబట్టి భీష్మ పితామహులు కృష్ణుని నేను ఇప్పుడు ఆరాధించబోతున్నాను అని ఈ లోకానికి ఘోషిస్తూ సిగ్నల్ చేస్తారు. అది కూడా పాండవులు గెలుస్తారు. మళ్ళీ పాండవులు శంఖాలు పూరయించినప్పుడు కౌరవుల హృదయాలు దద్దరిల్లింది, ఇట్ క్రాక్డ్. బట్ కౌరవుల శంఖం పూరించినప్పుడు పాండవులకు అట్లేమైనా అయింది అనే వర్ణన లేదనమాట. ఇంకొక విషయం ఏమి అంటే, పాండవుల పక్షాన కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు మాధవుడు కాబట్టి కృష్ణుడితో పాటు లక్ష్మీదేవి కూడా ఉంది కాబట్టి విజయం వాళ్ళదే అనే కారణం కూడా ఆచార్యులు వర్ణిస్తారు. అది మాత్రమే కాకుండా హనుమంతుడు కూడా పాండవుల పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారు. ఎందుకంటే కొన్ని లక్షలాది ఏళ్ల క్రితము అదే హనుమంతుడు శ్రీరామ పక్షాన యుద్ధం చేసి రావణుని మీద దండయాత్ర సాగించినప్పుడు వాళ్ళు విజయాన్ని ప్రాప్తించుకున్నారు. ఇప్పుడు అదే రాముడు హనుమంతుడు ఇక్కడ కపిధ్వజం మళ్ళీ కృష్ణుడు రూపంలో పాండవుల పక్షాన ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా విజయం వాళ్ళదే అనేది ఆచార్యులు మనకి ఈ సిగ్నల్స్ ద్వారా చెప్తున్నారు అనమాట.
సో అర్జునుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత యావదేతా నిరీక్షేహం యోధుం కామానవస్థిత కైర్మయా సహయోధమ్యం అస్మిన్ రణ సముద్యమే. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు చెప్తాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, కౌరవుల పక్షాన్ని యుద్ధం చేసేకి వచ్చిన వాళ్ళందరినీ నేను ఇప్పుడు చూడదలుచుకుంటున్నాను. రథాన్ని ఇరువురి సేన మధ్యలో స్థాపించు స్వామి అచ్యుత అని కృష్ణుని చెప్తా అనమాట. అచ్యుత అంటే ఎవరైతే ఇచ్చిన మాటని వెనకాడరో, ఎవరైతే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారో, ఎవరికి ఓటమి అనేదే లేదు, ఎవరు ఎప్పుడూ తగ్గరో ఆయనని అచ్యుత అని అర్జునుడు సంబోధిస్తాడు అనమాట. ఎందుకంటే కృష్ణుడు భక్తవాత్సల్యుడు. కృష్ణుడు ఎంత భక్తవాత్సల్యుడు అంటే సాధారణంగా యుద్ధం చేసేటప్పుడు రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో అని చెప్పే కాయలేదు. సో యోధుడు సారథిని తొంతాడనమాట. రైట్ షోల్డర్ మీద తొంతే రైట్ సైడ్ తీసుకో అని టర్న్, లెఫ్ట్ షోల్డర్ మీద తొంతే లెఫ్ట్ సైడ్ తీసుకో అని, సెంటర్లో తొంతే స్ట్రైట్ పొమ్మని. సో భగవంతుడు అర్జునుడికి తొన్నే స్థాయి కూడా ఇచ్చాడనమాట. ఎందుకు? భక్తుడు కాబట్టి. సో భగవంతుడు అర్జునుడు మాత్రమే సారథిగా ఉంటాను అని అంటాను లేదు. భగవద్గీతలో ప్రతి ఒక్క జీవరాశి జీవనానికి కూడా నేను సారథి స్థానాన్ని స్వీకరించి రెడీగా ఉన్నాను. మనం అప్రోచ్ కావాల భగవంతుని. అర్జునుడు అప్రోచ్ అవుతాడు, స్వామి నువ్వు ఏ అస్త్రము పట్టుకోవద్దు, నాకు సారథిగా ఉండు, నా జీవితాన్ని డైరెక్షన్, బీ ద కెప్టెన్ ఆఫ్ మై షిప్ అని అర్జునుడు అడుగుతా అనమాట. అట్లా ప్రతి జీవరాశి కూడా కృష్ణుని అడుక్కోవాలా, స్వామి నా జీవితానికి మార్గదర్శనంగా ఉండు, ప్లీజ్ షో మీ, నన్ను ముందుకు సాగించు, భక్తిలో నన్ను ముందుకు సాగించు, నీ పట్ల నీ దగ్గరికి సాగించు అని మనము భగవంతునికి కోరుకోవాలి. అప్పుడు భగవంత్ హీఈస్ ఆల్రెడీ రెడీ, ఇది ఎక్స్టెండింగ్ బోత్ హ్యాండ్స్. సో అది కూడా ఆచార్యులు చెప్తారు. అందుకే ఆయనని అచ్యుత అంటారు. ఆయన భక్త వాత్సల్యత అంత గొప్పది. ప్లస్ ఆయన ఎక్స్పర్టీజ్ రథసారథ్యంలో కూడా చాలా అద్భుతమైనది. కాబట్టి ఆయనని అచ్యుత అని ఇక్కడ మళ్ళీ సంబోధించినారు అనమాట. హృషికేశం అని కూడా సంబోధించినారు. హృషికేశ, హృషిక అంటే సెన్సెస్, ఇంద్రియాలు. మన ఇంద్రియాలని హృషిక అంటారు అనమాట. ఈశ అంటే కంట్రోలర్, మన ఇంద్రియాలని కంట్రోల్ చేసే వ్యక్తి, నియంత్రణ చేసే వ్యక్తి అని కృష్ణుని హృషికేశ అంటే యుద్ధంలో నా ఇంద్రియాలని నువ్వు నియంత్రించి నా ద్వారా యుద్ధం చేపించు అని అర్జునుడు కృష్ణుడికి చెప్తాను అనమాట. హృషికేశ. ఎవరెవరు దుర్యోధనుడు పక్క, దుష్ట దుర్యోధనుడు పక్క యుద్ధం చేసేకి రెడీగా ఉండరు వాళ్ళందరినీ నేను ఒకసారి చూడాలా అని చెప్పేసింది అర్జునుడు కృష్ణుని రథం మధ్యలో స్థాపించమని అడుగుతాడనమాట. 24th శ్లోకంలో సంజయుడు చెప్తాడు, ఏమముక్తో హృషికేశ గుడాకేశేన భారత సేనయోరుభయోర్ మధ్య స్థాపయత్వం రథోత్తమం. ఆ అద్భుతమైన రథాన్ని కృష్ణుడు ఎవరైతే మన ఇంద్రియాన్ని నియంత్రిస్తాడో అర్జునుడు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ సేనల మధ్యలో స్థాపిస్తాడు. ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అని కూడా సంబంధించి, గుడాకేశ అంటే ఎవరైతే నిద్రని కాన్కర్ చేసుకుంటారో, నిద్ర నుంచి హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ స్లీప్, అలాంటి వ్యక్తిని. ఎంత కంట్రోల్ అర్జునుడికి ఉండే స్లీప్ మీద అంటే, ఒకసారి కురుక్షేత్ర యుద్ధము ఒకరోజు జరిగిన తర్వాత కృష్ణుడు రాత్రిలో అర్జునుడి టెంట్కి పోతాడు అనమాట. కృష్ణుడు ఈ టైంలో అర్జునుడి టెంట్కి ఏం పోతాడు అని చెప్పేసిందే భీముడు కూడా ఫాలో అవుతాడు. భీముడు ఫాలో అవుతాడు, యుధిష్ఠిర మహారాజు ఫాలో అవుతాడు, పాండవులు అందరూ ఫాలో అవుతాడు. మేబీ కృష్ణుడు రేపటి స్ట్రాటజీ డిస్కస్ చేసేకపోతాడేమో, వింటాము అని చెప్పేసి అందరూ ఫాలో అవుతారు. కృష్ణుడు అర్జునుడి టెంట్లో పోయి, అర్జునుడు గాయాలు అయింటుంది కదా డే అంతా, ఆ గాయాలంతా ముట్టి కృష్ణుడు క్యూర్ చేస్తా ఉంటాడు. ముడితే అది గాయాలు మాయమైపోతా ఉంటుంది. సో అది చూసి భీముడు అడుగుతా అనమాట, అర్జునుడి మీద నీకు ఎందుకు అంత ప్రేమ? అర్జునుడు మేము కూడా పరాక్రమవంత వారియర్సే, మేము కూడా మీ కజిన్సే, అర్జునుడు ఎంత మాత్రం కజినో నేను అంతే కజిన్, బట్ అర్జునుడి మీద నీకు అంత ప్రేమ అని అడిగినప్పుడు భీముడిని చెవి అర్జునుడి కాళ్ళ దగ్గర పెట్టి కృష్ణుడు వినిపిస్తాడు అనమాట. అప్పుడు అర్జునుడి కంటే ప్రతి రోమాలు కృష్ణ 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 అని పలుకుతాడు. సో అంత భక్తి అర్జునుడికి. సో నిద్రలో కూడా అర్జునుడు హరినామం జపం చేస్తాడు. మనం సాధారణంగా లాంగ్ టైం హరినామం జపం చేసే కూర్చుంటే నామజపం చేసేటప్పుడు నిద్ర వస్తుంది, అది మన సిచ్యువేషన్. కానీ అర్జునుడి సిచ్యువేషన్ ఎట్లా అంటే నిద్రలో కూడా కృష్ణుని నామస్మరణ చేస్తాడు. కృష్ణ యాక్చువల్లీ హీ బికేమ్ ఎ సోల్డ్ అవుట్ సర్వెంట్ ఆఫ్ పాండవాస్. భక్తి ద్వారా పాండవులు కృష్ణుని సంపూర్ణంగా కంట్రోల్ చేసుకునేస్తాయి. ఎట్లా అంటే ఒకసారి భీష్మ పితామహులు 8వ రోజు పడుకునే ముందు దుర్యోధనుడు భీష్ముల దగ్గరకు వచ్చేసి అర్చేస్తాడు, చాలా పార్షాలిటీ చూపిస్తాడు, 8 దినాలు యుద్ధం జరిగింది, మీరు ఇంత పరాక్రమవంతులు, ఒక పాండవుడు కూడా ఇంతవరకు చనిపోయి లేదు, ఏమి మీరు అని చాలా తిట్టినప్పుడు భీష్మ పితామహులు 5 బాణాలు ఎత్తుకొని ఈ 5 బాణాలు
మీద నేను నా సమస్త తపోశక్తిని ఇన్వెస్ట్ చేసినాను. నా బ్రహ్మచర్యం నుంచి వచ్చిండే సమస్త శక్తిని ఈ 5 బాణాల మీద ఇన్వెస్ట్ చేసినాను. రేపు ఈ 5 బాణాల ద్వారా ఈ 5 పాండవుల్ని కూడా నేను సంహరిస్తాను అని చెప్పేసి భీష్మ పితామహులు ప్రతిజ్ఞ తీసుకుంటాను. దుర్యోధనుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఆలోచిస్తాడు, ఈ బాణాలు భీష్మ పితామహుల దగ్గర ఉంటే సెక్యూర్ కాదేమో, నేను పెట్టుకుంటాను అని చెప్పేసి ఆ 5 బాణాలు దుర్యోధనుడు ఇప్పించుకుంటాను అనమాట. సో అప్పుడు కృష్ణుడు మధ్యరాత్రిలో ద్రౌపది దేవిని లేపిస్తాడు అనమాట. ద్రౌపది దేవిని లేపించి ఈరోజు రాత్రి భీష్మ పితామహులు నీ 5 భర్తల్ని చంపాలని నిశ్చయించుకున్నాడు, రేపు 5 భర్తల్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. భీష్మ పితామహుల దగ్గరికి పోయి దీర్ఘ సుమంగళి భవ అనే ఆశీర్వాదాన్ని తీసుకోనరా అని ద్రౌపదికి చెప్తా అనమాట. ద్రౌపది దేవి యుద్ధ భూమిలో నడుచుకొని పోతా అంటే యుద్ధ భూమిలో అంత తడిగా ఉంటుంది కదా, అందరి నెత్తులు పడి ఉంటుంది, రక్తం పడి ఉంటుంది. అది స్లిప్పర్స్ చప్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటుంది. సో కృష్ణుడు ద్రౌపది దేవికి స్లిప్పర్స్ ఇసిపెట్టేసిపో అని చెప్పేసి ద్రౌపది దేవి స్లిప్పర్స్ ఆడే ఇసిపెట్టేసిపోతుంది. కృష్ణుడు ఎత్తుకొని వస్తాడు. ద్రౌపది దేవి చాలా టెన్షన్లో ఉంటుంది. ఎందుకో సౌమంగళ్యత్వం కదా, క్వశ్చన్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హర్ హస్బెండ్స్. సో ఆమె పళ్ళు కప్పుకొని ముందుకు వెళ్ళిపోతుంది. భీష్మ పితామహులకి నమస్కరిస్తేనే భీష్మ పితామహులు దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు. ఆమె తీసిన తర్వాత నేను భానుమతి అనుకుంటుని అని చెప్తాను అన్నమాట. అంటే దుర్యోధన భార్య. నీకెట్లా తెలుసు అంటే కృష్ణుడు చెప్పా అని చెప్తాడు భీష్మ పితామహులకి. భీష్మ పితామహులకి చూస్తే కృష్ణుడు చెప్పులు పెట్టుకోమంటాడు ద్రౌపది దేవి చూసి కృష్ణుడు చెప్తాడు, నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అందరూ నీ దాసులైనా నువ్వు వాళ్ళ దాసులుగా మారిపోతావు, అదేం అద్భుతమో అని చెప్పి ద్రౌపది దేవి అప్పుడు గుర్తొస్తుంది. అరే స్వామి నా స్లీపర్స్ పెట్టుకుంటాను ఇప్పించుకొని క్షమాపణ అడుగుతున్నమాట. అదే రోజు కృష్ణుడు అర్జునుడి దగ్గర పోయి మనం ఒక వాక్ పోతాం పదా అని చెప్పేసి అర్జున్ పిలుచుకొని పోయి, నువ్వు దుర్యోధను ఒకసారి ప్రీవియస్గా కాపాడింటివి గుర్తుందా? దుర్యోధను ఒక రిసార్ట్ తర పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు పాండవుల్ని రెచ్చగొట్టేకి దుర్యోధనుడు కౌరవుల పార్టీ అంతా కూడా నది దగ్గర ఎంజాయ్ చేసి వస్తారు. అది ఒక గంధర్వుని క్షేత్రం అనమాట. సో వాళ్ళు ట్రెస్ పాస్ చేసిన దానికి ఆ గంధర్వుడు వాళ్ళందరినీ క్యాప్చర్ చేసుకున్నాడు. సో కర్ణుడు పారిపోతాడు అక్కడి నుంచి. యుధిష్ఠిర మహారాజు వాళ్ళ సహోదరుల కౌరవులు ఆ దుస్థితిలో ఉన్నారని చెప్పేసి భీముడిని మాత్రమే పంపిస్తే భీముడు కౌరవుల్ని విముక్తి కలిగించి కౌరవుని చంపేసి వచ్చేస్తాడు అని చెప్పేసి అర్జునుడిని కూడా భీముడి చేతిలో పంపించి వాళ్ళని రక్షించుకుని రండా అని చెప్తాడు అనమాట. సో దుర్యోధనుని కాపాడి అర్జునుడు కౌరవులందరూ చిత్రరథుని మీద యుద్ధం చేసి కౌరవుల్ని కాపాడి అర్జునుడు రిటర్న్ వస్తాడు. అప్పుడు దుర్యోధనుడు అవమానభరిత స్థితిలో ఉండి తన మిత్రుడైన కర్ణుడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట పారిపోయి. ఆ సిచ్యువేషన్లో దుర్యోధనుడు అర్జునుడికి వరం ఇస్తాను అనమాట. నీకు ఎప్పుడైనా ఏమైనా అవసరం అంటే నేను నీకు పని చేసి పెడతాను, నాకు ఇప్పుడే వద్దులే మళ్ళీ చేస్తాను అని చెప్పింది రామాయణానికి కార్యక్రమాయ కైకేయదేవి. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అర్జునుడు చెప్పా, మళ్ళీ అడుగుతాను అని చెప్పేసి ఇప్పుడు దుర్యోధను దగ్గర పోయి ఆ 5 బాణాలు ఇప్పించుకోనరా అని కృష్ణుడు చెప్తాను అనమాట. సో అర్జునుడు దుర్యోధను దగ్గర పోయి పోతాను. దుర్యోధనుడు ఏం అర్జున భిక్షం అడిగేకి వస్తా, నీకు సమస్త రాజ్యం కావాలి, నేను భిక్షంగా ఇచ్చేస్తాను, నాకు రాజ్యమే వద్దు. భీష్మ పితామహులు ప్రతిజ్ఞ చేసి తపోశక్తిని ఇన్వెస్ట్ చేసిందే ఆ 5 బాణాలి అని చెప్తే దుర్యోధనుడు షాక్ అవుతాడు. ఆ 5 బాణాలు ఇచ్చేసి నీకెట్ తెలుసు అంటే ఎనీ డౌట్స్ కృష్ణుడు చెప్పాడు. సో కృష్ణుడు పాండవుల్ని రక్షించాలా అని ఇంత ఆతురతో ఉన్నాడు. పాండవులు మాత్రమే కాదు, భక్తులందరూ కూడా భగవంతుడు అది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. భగవంతులకి ఉన్న ఒకే ఒక కార్యం భక్తులతో రసాన్ని ఆస్వాదించేది, భక్తుల్ని రక్షించేది, అంతేకాని ఆయనకు వేరే కార్యం అనేదే లేదు. ఉపనిషత్తుల్లో కూడా ఇదే వర్ణించింది, నతస్య కార్యం కరణం చ విద్యతే, ఆయన చేయాల్సిన కార్యం అనేదే లేదు. నతత్ సమస్త వ్యధికశ్య దృశ్యతే, ఆయనకు సమమైన వ్యక్తులు కానీ ఆయనకన్నా అధిక వ్యక్తులు కానీ ఎవరూ లేదు. పరాస్య శక్తులు వివిధైవ శ్రూయతే, ఆయన శక్తి ద్వారానే సమస్త బ్రహ్మాండాన్ని నియంత్రించగలిగే వ్యక్తి. ఆయన కార్యం అనేది చేయనక్కర్లేదు, చేస్తే ఆయన కార్యం ఎందుకు చేస్తాడు? భక్తులతో ఆ రసాన్ని ఆస్వాదించడానికి, భక్తులకు భక్త వాత్సల్యాన్ని చూపడానికి మాత్రమే ఆయన యాక్టివిటీస్ చేస్తాడు, ఆయన లీలల్ని చేస్తాడు అని ఆచార్యులు మనకి చెప్తారు అనమాట. సో అప్పుడు కృష్ణుడు అర్జునుడి వీక్ పాయింట్ ఏమి అని కృష్ణుడికి తెలుసు. రథాన్ని ఆ 2 సేనల మధ్యలో స్థాపించిన తర్వాత కృష్ణుడు ఏమని చెప్తాడు అంటే, చూడు నీకు ప్రియమైన భీష్మ పితామహులు ద్రోణాచార్యులు ఇక్కడ నీతో యుద్ధం చేసేకి వచ్చిండారు అని చెప్తాను. సో అప్పుడు కృష్ణుడు ఏమన్నా నిన్ను అవమానించిన దుర్యోధనుడు యుద్ధం చేసేకి వచ్చిండాడు అంటే అర్జునుడు నీటిగా యుద్ధం చేసే రెడీగా ఉంటాడు. నీకు ప్రియమైన భీష్మ పితామహులు ద్రోణులు అంటే అర్జునుడి వీక్ పాయింట్ ఏమో కృష్ణుడికి తెలుసు కాబట్టి భగవద్గీతని చెప్పేకి
కృష్ణ సెట్టింగ్ అప్ ద సీన్ అనమాట. ఆ సిచ్యువేషన్ రెడీ చేస్తాను. సో అక్కడ అర్జునుడు తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థాన్ పిత్రీన్ అత పితామహ ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తత స్వసురాన్ సురదశ్చైవ సేనరో యుభయోరపి. అక్కడ టీచర్స్ని, మెటర్నల్ అంకల్స్ని, పెటర్నల్ అంకల్స్ని, మామగారుల్ని, తాతగారుల్ని, నాన్నకి వయసుకు చెందిన వ్యక్తిని, కొడుకుల్ని, పౌత్రుల్ని అందరూ చాలా మంది అర్జునుడు గమనిస్తాడు అనమాట. ఇప్పుడు దుర్యోధన కొడుకులు అర్జున్ కొడుకు లెక్క, వాళ్ళ కొడుకులు అర్జున్కి మనుమడి లెక్క, దుర్యోధన తండ్రి వయసు ఉండేవాళ్ళు, దుర్యోధన తాత వయసు ఉండేవాళ్ళు, కృపాచార్యులు వాళ్ళంతా, ముత్తాత వయసు ఉండేవాళ్ళు, భీష్మ పితామహులు అందరినీ కూడా అర్జునుడు చూస్తాడు అనమాట. అర్జునుడు చూసి ఏమైతుంది అర్జునుడికి ఫీలింగ్, ఆ అర్జునులో కరుణ ఉద్భవం అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అయింది, 28వ శ్లోకం నుంచి అర్జునుడు 5 కారణాలు చెప్తాడు ఎందుకు నేను యుద్ధం చేయదలుచుకోలేను అని చెప్పేసి. 28వ శ్లోకం నుంచి మొదటి కారణం ఏమి, కరుణ. నా స్వార్థం కోసం, నేను భూగ్రహంని పరిపాలించాలా అనే నా స్వార్థం కోసం ఇంతమంది సైనికుల్ని నేను మృత్యుకి ఆహుతిస్తున్నాను అని అర్జునుడు చాలా చాలా కరుణగా ఫీల్ అవుతాడు అనమాట. ఇది ఒక వైష్ణవుని లక్షణం. దుర్యోధన అట్లేం ఫీల్ అవుతానులే, దుర్యోధన అట్లేం ఫీల్ అవుతాను, కానీ కర్ణుడు ఒక వైష్ణవుడు కాబట్టి, అర్జునుడు ఒక వైష్ణవుడు కాబట్టి అర్జునుడు అట్లా ఫీల్ అవుతున్నాడు అనమాట. అది శత్రువులైనా కానీ పర్వాలే, బట్ నా స్వార్థం కోసము నేను వీళ్ళందరికీ కూడా మృత్యుకి ఆహుతిస్తున్నాను అనే ఫీలింగ్ అర్జునుడికి వస్తాను. అది మాత్రమే కాకుండా అర్జునునికి ఇంకో ఫీలింగ్ ఏముంది అంటే, వీళ్ళందరూ కూడా నా ద్వారా నాకు ఆరాధ్యనీయులు. ఎవరు, భీష్మ పితామహులే కానీ, ద్రోణాచార్యులే కానీ, కృపాచార్యులే కానీ, తండ్రి వయసు కలిగిన వాళ్ళు, పితామహుల వయసు కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నాకు ఆరాధ్యనీయులే. నాకు ముల్లోకాలు ఇచ్చిన వీళ్ళతో నేను యుద్ధం చేయను, ముల్లోకాలకి రాజు అవుతాను వీళ్ళతో యుద్ధం చెయ్యి అని చెప్పినా కూడా నేను యుద్ధం చేయను, ఒక భూగ్రహానికి రాజు అవుతాను అని చెప్పేసిన ఉద్దేశంతో నేను ఎందుకు వీళ్ళతో యుద్ధం చేయాలా అని అర్జునుడు చెప్తాను. కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా. సో ఫస్ట్ కారణం అర్జునుడు ఏం చెప్తాడు, కరుణ. 64 కోట్ల మంది యుద్ధం చేస్తున్నారు కదా, నాకు తెలిసిన ఒకే ఒక రాజు యుద్ధం చేయండి అని ఉడిపి నరేష్, ఆయన పాండవుల పక్షాన్ని యుద్ధం చేసేకపోతాడు. అప్పుడు కృష్ణుడు వద్దు వద్దు నువ్వు యుద్ధం చేయొద్దు, నువ్వు నీ సేన అంతా కూడా యుద్ధంలో భాగవహిస్తున్న ప్రతి యోధునికి వంట చెయ్యి అని చెప్తాను అనమాట. సో ఉడిపి రాజు ఏం చేస్తాడు, సేన అందరూ కూడా ఉడిపి రాజు ఆ సేన అంతా కూడా వాళ్ళు వంట చేస్తారనమాట సేనలో, ఇద్దరు పక్షాలు. సో అప్పుడు ఉడిపి రాజు అడుగుతాను అనమాట, ఎంతమందికి వంట చేయాలా అని నాకెట్లా తెలుస్తుంది, ఎందుకంటే ప్రతిరోజు యుద్ధంలో చనిపోతా ఉంటారు. సో అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, ప్రీవియస్ డే నేను తిని విడిచిపెట్టేసిన మెతుకుల్ని కౌంట్ చేసి అన్ని అక్షోహిణీలకి చెయ్యి అని చెప్తాను. అంటే అంతా నిశ్చయించింది కృష్ణుడే అల్టిమేట్లీ. సో అర్జునుడికి చాలా కరుణ వస్తుందన్నమాట. ఆ కరుణ ద్వారా అర్జునుడు నేను యుద్ధం చేయదలుచుకోలేను అని చెప్తాను. అది మొదటో కారణం. రెండో కారణం ఏమి అంటే, సరే నేను యుద్ధం చేస్తే నా తండ్రి గారి వయసులో ఉన్న వాళ్ళని, నా అంకుల్స్ని, మా టీచర్స్ని, మా గ్రాండ్ ఫాదర్స్ని, సన్స్ని, గ్రాండ్ సన్స్ని అందరినీ కోల్పోతే మేము 5 మాత్రమే మిగులుతుంది. మేమేం ఎంజాయ్ చేసేది, ఇప్పుడు ఒక ఫెస్టివల్ అంటే అందరినీ పిలిచి మనము సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు అందరినీ మృత్యులోకానికి పంపించేసిన తర్వాత మేము మాత్రమే ఈ భూగ్రహంలో ఉండే సంపదని ఏం భోగిస్తాము, లాస్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇది రెండో కారణం అర్జునుడు చెప్పేది. నాకు హ్యాపీనెస్సే ఉండలేదే, ఇప్పుడు నేను యుద్ధం చేస్తానది రాజ్యాన్ని రాజు కావాలన్నా అని చెప్పేసి, రాజు అయిన రాజ్యంలో ఎవరు లేకపోతే నేను రాజు అయ్యి ప్రయోజనం ఏమి, నేను నా హ్యాపీనెస్ని ఎవరితో సెలబ్రేట్ చేసుకోను అని అర్జునుడు చెప్తాను అనమాట. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ అర్జునుడు ఏం చెప్తాడు అంటే, ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్, పాపకర్మాలు. అంటే నేను ఆరాధ్యనీయులైన వ్యక్తుల్ని చంపుతున్నాను కాబట్టి వాళ్ళని చంపే ద్వారా నాకు పాపం వస్తుంది అని అర్జునుడు చెప్తాను అనమాట. ఇక్కడ అర్జునుడు ధర్మశాస్త్రం అనుసారం చెప్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలా అంటే అర్థశాస్త్రం అనుసారం, అంటే గవర్నెన్స్ పాలసీస్ అనుసారము ఎవరైతే 6 కార్యాలు చేస్తారో వాళ్ళకి మృత్యుదండ ఇవ్వచ్చు అనమాట. ఏం 6 కార్యాలు అంటే, 6 కార్యాలు ఏమి అంటే 6 క్రిమినల్ యాక్టివిటీస్. అది ఎవరైనా చేస్తే వాళ్ళకి మృత్యుదండ ఇవ్వచ్చు అనమాట.
ఎవరైనా ఇంకొకరి ఆస్తి దోచుకుంటే, ఒక స్త్రీని అవమానిస్తే, ఎవరైనా పాయిజన్ చేస్తే, ఎవరైనా భూమిని కబ్జా చేసుకుంటే, ఇలా 6 కార్యాలు ఉన్నాయన్నమాట. ఈ 6 కార్యాల్లో ఏ ఒక్క కార్యం చేసినా కూడా వాళ్ళకి మృత్యుదండ ఇవ్వచ్చు. ఇప్పుడు కౌరవులు ఏ కార్యాలు చేశారో, ఒక స్త్రీని అవమానించారు, ధన సంపత్తిని అంతా దోచుకున్నారు, భూమిని కబ్జా చేసుకున్నారు, ఒక విషం ఇచ్చి చంపేకి ట్రై చేసిండారు, మళ్ళీ ఇంటిని నిప్పంటించే ట్రై చేసిండారు. ఇది కూడా ఒక క్రిమినల్ యాక్టివిటీ. ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే అర్థశాస్త్ర అనుసారము రాజు వాళ్ళకి మృత్యుదండ ఇవ్వచ్చు అనమాట. సో అర్జునుడు ఇక్కడ ఏమన్నా ఆలోచిస్తున్నాడు అంటే, యాక్చువల్గా కరెక్ట్, వీళ్ళకంతా మృత్యుదండ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు రిలేటివ్స్ అయిండే కారణం వల్ల ధర్మశాస్త్రం అనుసారం ఒక లెవెల్ హై, నేను వాళ్ళకి కరుణ చూపించేదే కరెక్టు అని అర్జునుడు చెప్తాను అనమాట. సో సెకండ్ చాప్టర్ నుంచి కృష్ణుడు ఏం చెప్తాడు, అర్థశాస్త్రం ప్రకారము అది కరెక్టు, ధర్మశాస్త్రం ప్రకారం అది రాంగ్ అయినా కూడా ఆత్మశాస్త్రం ప్రకారము అది కరెక్టు అని కృష్ణుడు 2వ అధ్యాయం నుంచి చెప్తాను అనమాట. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లమ్ని వేరే వేరే లెవెల్కి ఎట్లా సొల్యూషన్ చేయాలా అని చెప్పేసింది అర్జునుడు. సాధారణంగా అయితే అర్థశాస్త్రం ప్రకారము భీష్మ పితామహులు, ద్రోణాచార్యులు, కౌరవుల నుండి అందరికీ కూడా మృత్యుదండ ఇయ్యాల. ఎందుకంటే ఒక స్త్రీని అవమానించినప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు, ఆ అవమానానికి వాళ్ళు కారణులు అయ్యారు. ఒక రాజ్యసభలో ఒక స్త్రీకి, అది ఒక మహారాణికి అలా అవమానిస్తే ప్రజలు ఏం చేస్తారు, యథారాజ తథా ప్రజ అని చెప్పేసిందే రాజుని ఫాలో అవుతారు. సో కృష్ణుడు ఎప్పుడైతే ద్రౌపది దేవికి అవమానం జరిగిందో అదే రోజు కౌరవులు చనిపోయారు. యాక్చువల్గా అదే రోజే కౌరవులు చనిపోయారు. కాలం అనుసారం వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో అంతా జరిగింది. సో కృష్ణుడు అబద్ధే డిసైడ్ చేస్తారు వీళ్ళందరూ చనిపోవాల్సిండేది అని, ఎందుకంటే ధర్మ విరుద్ధము కార్యం వాళ్ళు చేసినారు కాబట్టి. సో అర్థశాస్త్రం ప్రకారం వాళ్ళకి మృత్యుదండ అయ్యేలా, కానీ వాళ్ళందరూ నా రిలేటివ్స్ కాబట్టి, నాకు ఆరాధనీయులు కాబట్టి ధర్మశాస్త్రం అనుసారం చూస్తే వాళ్ళకి కరుణ చూపేది కరెక్టు అని ఆర్గ్యుమెంట్ అర్జునుడు ఇస్తున్నాడు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమి, కరుణ. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమి, నేను అందరినీ చంపేస్తే ఎవరితో ఎంజాయ్ చేస్తాను, లాస్ ఆఫ్ ఎంజాయ్మెంట్. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏమి, నాకు ఈ పాపం చుట్టుకుంటుంది వాళ్ళందరినీ చంపితే. ఫోర్త్ ఆర్గ్యుమెంట్ అర్జునుడు ఏం చెప్తాడు అంటే, 64 కోట్ల మంది పురుషులు యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఆ యుద్ధంలో మరణించిన వాళ్ళ భార్యలు అందరూ కూడా విధురాలు అవుతారు. వాళ్ళు విధువులు అయితే ఏమవుతుంది, వాళ్ళ పూర్వజులకి జరగాల్సిన పిండ సంస్కారాలు ఆగిపోతుంది. పూర్వజులకు జరగాల్సిన పిండ సంస్కారాలు ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు అప్రసన్నులు అయ్యే ద్వారా వీళ్ళ వంశంలో ధర్మం క్షీణించిపోతుంది. అది మాత్రమే కాకుండా ఈ విధువులందరికీ రక్షణ ఉండలేదు కాబట్టి వాళ్ళలో అశుద్ధత పెరుగుతుంది. అశుద్ధత పెరిగే దాని నుంచి సమాజంలో వర్ణ సంకరులు పుడతారు, అంటే అన్వాంటెడ్ పాపులేషన్. ఆ వర్ణ సంకరులు పుట్టే దాని నుంచి ఈ భూమిలో అధర్మం పెరుగుతుంది అనే ఆర్గ్యుమెంట్ అర్జునుడు చెప్తాను అనమాట. అదేమి ఆర్గ్యుమెంట్, 4వ ఆర్గ్యుమెంట్ ఏమి, సంప్రదాయబద్ధంగా వస్తా అన్న ధార్మిక కార్యాలు క్షీణించిపోతాయి, ఎందుకు, విధవరాలు అవుతారు కాబట్టి. ఆ లాజిక్ అర్జున్ చెప్తున్నాను అనమాట. 5th రీజన్ అర్జునుడు ఏం చెప్తాడు అంటే, ఇండిసిసివ్నెస్. అక్కడ రిలేటివ్స్ ఉండారు, వాళ్ళు నా మీద చాలాసార్లు దాడి చేశారు, కానీ నా క్షత్రియ ధర్మం అనుసారం నేను యుద్ధం చేయాలా, సో నాకు డిసిషన్ తీసుకునేకి అవుతా లేదు అని చెప్పేసింది అర్జునుడు లాస్ట్ శ్లోకంలో సరెండర్ అవుతాడు అనమాట కృష్ణుడికి. సో సెకండ్ అధ్యాయంలో కూడా అర్జునుడు కొన్ని శ్లోకాలు చెప్పి కృష్ణుని ఆశ్రయం కోరుతాడు. సో కృష్ణుని ఎప్పుడైతే అర్జును ఆశ్రయం కోరుతాడో, ఎప్పుడైతే కృష్ణుడికి సరెండర్ అవుతాడో అప్పుడు కృష్ణుడు మాట్లాడక స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ మనం వినేకి ఏమొస్తుంది అంటే, మనం అర్థం చేసుకోనికి ఏమొస్తుంది అంటే, అర్జునుడు అన్ని ఎక్స్క్యూజెస్ అన్ని రీజన్స్ ఇచ్చిన తర్వాత కూడా కృష్ణుడు మాట్లాడనే లేదు, యుద్ధం చేయి అని చెప్పనే లేదు. అర్జునుడు ఎప్పుడైతే శిష్యస్తేహంషాది మాంత్వం ప్రపన్నం అంటే, నన్ను నువ్వు శిష్యుడిగా స్వీకరించి నాకు మార్గదర్శనం చూపించు స్వామి అని చెప్తాడో అప్పుడు మాత్రమే కృష్ణుడు మాట్లాడేకి ముందు వస్తాడు అనమాట. సో కృష్ణుడు కూడా మన జీవితంలో వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఒక జీవరాశి నా పక్క తిరిగి నా శరణు కోరి నా నామస్మరణం చేస్తాడో అప్పటి వరకు నేను పేషెంట్గానే వెయిట్ చేస్తాను. ఆయన పేషెన్స్ చాలా చాలా ఎక్కువ, ఎందుకంటే ఆయనకు ఒక నిమిషము బ్రహ్మదేవునికి ఒక లైఫ్ స్పాన్. మనము వెయిట్ చేపిస్తే లాస్ అయ్యేది మనకే, ఆయనకు కాదు. సో మనం ఎంత త్వరగా భగవంతుని సంపర్కంలోకి రావాలని కోరుతామో, నామస్మరణం చేస్తామో, మనము ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటామో అంత బెనిఫిట్ మనకు అనమాట. ఆయన పేషెన్స్ అన్లిమిటెడ్, ఆయన అన్లిమిటెడ్ వ్యక్తి కాబట్టి ఆయన పేషెన్స్ కూడా అన్లిమిటెడ్ అనమాట. సో భగవంతుడు పర్సనల్గా ఇంటర్ఫియర్ అవ్వడు,
అన్లెస్ వీ సీక్ హిస్ హెల్ప్. సో చాలా మంది అడుగుతారు, పాండవులు ఎంత అనుభవించరే, జూదం ఆడి వాళ్ళు వనవాసానికి పోవాల్సి వచ్చా, ద్రౌపదీదేవి అవమానం కావాల్సి వచ్చా, ఎందుకు కృష్ణుడు రాలే అని. ఎందుకంటే ధర్మరాజు కృష్ణుని ఆశ్రయం కోరలే. ఇప్పుడు దుర్యోధన పక్షాన దుర్యోధనుడు ఆడలే జూదం, ఎవరితో ఆడిపించా? శకునితో ఆడిపించా. యుధిష్ఠిర మహారాజు కూడా ఇంటెలిజెంట్ అయ్యి కృష్ణుడు ఇన్వాల్వ్ చేసినంటే ఆ ప్రాబ్లం ఉంటానండి. అది మాత్రమే కాకుండా ఆచార్యులు ఇంకొక విషయం మనకేం చెప్పదలుచుకుంటున్నారంటే, యుధిష్ఠిర మహారాజు లాంటి ధర్మపరాయణుడు కూడా అధర్మ కార్యాలు చేస్తే, ఎలాంటివి జూదం ఆడే అట్లాంటి కార్యాలు, వాళ్ళు కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ అనమాట. యాక్చువల్గా యుధిష్ఠిర మహారాజుకి జూదం వీక్నెస్ అయినా కూడా యుధిష్ఠిర మహారాజుకి ఆడేకి ఇష్టం లేదు. కానీ ఎందుకు యుధిష్ఠిర మహారాజు జూదం ఆడతాడు అంటే, ఒకసారి వేదవ్యాసులు వచ్చి యుధిష్ఠిర మహారాజుకి చెప్తా అనమాట, నీ వల్ల ఒక మహాయుద్ధం జరగబోతుంది, దానికి నువ్వే కారణం అవుతావు అని చెప్తేనే యుధిష్ఠిర మహారాజు, లేదు నేను కారణం అవ్వను, నేను నా అగ్రజులు నా సీనియర్స్ ఏం చెప్తారో నేను అదే చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రామిస్ తీసుకుంటాను అనమాట. అదైన కొన్ని దినాలకి ధృతరాష్ట్రం నుంచి జూదమాడికి ఇన్విటేషన్ వస్తుంది. యాక్చువల్గా ఆ ప్రతిజ్ఞ యుధిష్ఠిర మహారాజు తీసుకోకపోయినంటే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయండి. బట్ ఆ ఇన్విటేషన్ దుర్యోధన నుంచే కాకుండా ధృతరాష్ట్రం నుంచి వచ్చింది కాబట్టి పెద్దోళ్ళ మాట ఉల్లంఘించకూడదు, ఆ ప్రామిస్ నేను తీసుకోను అని చెప్పేసిందే యుధిష్ఠిర మహారాజు యుద్ధం చేశాను. యాక్చువల్గా జూదం ఆడతాడు. యాక్చువల్గా యుధిష్ఠిర మహారాజు తెలుసు జూదం ఆయన వీక్నెస్, ఆడేకి ఇష్టం కూడా లేదు, కానీ ఆ ప్రతిజ్ఞకి కట్టపడేకి ఆయన అలా చేస్తాడనమాట. సో ఈ పంచ పాండవుల జీవితాల్లో మనము చూస్తాం, వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించుండారో, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ అనుభవించుండారో అయినా కూడా. సో యుధిష్ఠిర మహారాజు ఒకసారి అడుగుతాడనమాట కృష్ణుని, నీ భక్తులు ఎన్ని ప్రాబ్లమ్స్ అనుభవిస్తాడు అనేది వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు నీ భక్తులు ఏమిటి అవుతారు అని అడుగుతాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, ప్రాబ్లమ్స్ ఈ లోకంలో అందరూ అనుభవిస్తారు, కానీ ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్లో నన్ను శరణు కోరుతారో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ నుంచి నివారణ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఈ లోకంలో లేని వాళ్ళు అనేదే లేదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే 4 ప్రాబ్లమ్స్ అన్ని జీవరాశుల్ని కూడా కష్టపెడతా ఉందన్నమాట. సో ఎవరైతే బుద్ధిమంతులయ్యి కృష్ణుని ఆశ్రయం కోరుతారో వాళ్ళు ఈ 4 అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడతారు. సో ఈ రోజు మనం ఏమేమి చర్చించుకున్నామంటే, రణభూమిలో సైన్య నిరీక్షణ జరిగింది, దుర్యోధన ఎంత డిప్లొమాటిక్గా బిహేవ్ చేశా అనే దాని గురించి మనం విన్నాము. సేనని అంచనా వేశాడు దుర్యోధనుడు. కృష్ణ అనే ఫ్యాక్టర్ని దుర్యోధనుడు కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాడు. కానీ పాండవుల్లో కృష్ణుడే హైలైట్, పాండవుల పక్షాన ఉన్నింది కృష్ణుడే హైలైట్. కాబట్టి కృష్ణుడు ద్వారా వాళ్ళు యుద్ధం కూడా గెలుస్తారు అని చాలా సూచనలు కూడా చూసాము. అర్జునుడు రణభూమిలో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో వచ్చి యుద్ధం చేయనని చెప్పేసిందే ఆ 5 కారణాలు చెప్తాడు. కరుణ, లాస్ ఆఫ్ ఎంజాయ్మెంట్, నేను అందరినీ చంపేస్తే ఎవరితో ఆనందపడతాను, ఎవరితో భోగిస్తాను అనే ఆర్గ్యుమెంట్ చెప్తాడు. 3వ ఆర్గ్యుమెంట్ ఏమి కాదు, 3వ ఆర్గ్యుమెంట్ పాపం చుట్టుకుంటుంది అని చెప్పేసింది. 4వ ఆర్గ్యుమెంట్ వర్ణశంకరులు పుడతారు అని చెప్పేసి. 5వ ఆర్గ్యుమెంట్ ఇండిసిసివ్నెస్, డిసిషన్ సరిగా తీసుకునే కాకుండా అర్జునుడు ఈ 5 ఆర్గ్యుమెంట్స్ని కృష్ణుని దగ్గర పెడతాడు అనమాట ఈ చాప్టర్లో. సో సెకండ్ చాప్టర్లో మనము ఈ ఆర్గ్యుమెంట్స్ని కృష్ణుడు ఎట్లా ఆన్సర్స్ ఇచ్చా అనే దాని గురించి మనము చర్చించుకుంటాం. సో మీ అందరికీ కూడా చాలా పేషెంట్గా ఈ చాప్టర్ సిరీస్ పూర్తిగా సీక్వెన్స్ని విన్నందుకు చాలా థ్యాంక్స్ వ్యక్తపరుస్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ లేదా డౌట్ ఉంటే మీరు ఇప్పుడు అడగచ్చు. ఈ చాప్టర్లో లేదా జరిగిన ఫ్లోలో ఏమైనా క్వశ్చన్స్, ఏమైనా క్లారిఫికేషన్స్ చేయాలంటే మీరు అడగచ్చు. లేదా చాలా థ్యాంక్స్. ఒక చాప్టర్ భగవద్గీతని ఇంత అటెంటివ్గా కూర్చొని వినాలి, ఇది ఇంత సమ్మర్ హాట్ సీజన్లో మీరందరూ ఇంటికి వచ్చిండారు, చాలా థ్యాంక్స్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చి భగవద్గీత వినాలని వ్యక్తపరిచిన రీజన్కి నాకు కూడా ఎంతూజియాజం వచ్చింది. భగవద్గీత అని చెప్పాలా, భగవద్గీత నేను కూడా బాగా ప్రతిరోజు ఈ ఒక చాప్టర్ చెప్పాలా అంటే బాగా స్టడీ చేసి ఆచార్యులు ఏమేమి చెప్తున్నారో, ప్రభుపాదులు ఏమేమి చెప్తున్నారో అని ఆ పాయింట్స్ అంతా సంగ్రహించి ఈ పీపీటీ అనుసారము చెప్పదలుచుకుంటాను. నెక్స్ట్ సెషన్లో మనము సెకండ్ చాప్టర్ భగవద్గీత గురించి చర్చించుకుంటాం. హరే కృష్ణ.